మాతాజీ పేరు సుమిత్రానంద సరస్వతి. సరస్వతి అంటే మీది లాస్ట్లో సరస్వతి అంటే గిరి అలాగా ఇలా. తత్వవిధానంద సరస్వతేనా? దయానంద సరస్వతి గారు. సరస్వతి సంప్రదాయం, గిరి సంప్రదాయం, సరస్వతి సంపురి ఆనంద సంప్రదాయం, జున మొత్తం అఖాడాలో జున అఖాడ పెద్దదమ్మ, దత్తాత్రేయుడు సాంప్రదాయం అదంతా. ఇప్పుడు మనకి కుంభమేళాలు ఎక్కువ కనిపించేది కూడా వాళ్ళే. అవన్నీ మంత్ర సాధన. విష్ణు సరస్వతి సంప్రదాయం అంతా జ్ఞానానికి సంబంధించింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. గిరి సంప్రదాయం అంతా కూడా వాళ్ళు సంచారము చేసి చెప్తారు. గిరి అన్ని దాని సంప్రదాయానికి సంబంధించి ఒకటి ఉంటుంది కదా ఆ తత్వం. సరస్వతి సంప్రదాయం అంటే జ్ఞానాన్ని పంచడమే, ఎక్కడ అయినా సరే జ్ఞానాన్ని పంచడం. దయానంద సరస్వతి గారు అదే భారతదేశం అంతా బోధించారు. అందుకనే తిరగడం, అదే ఏదో సామెత చెప్పినట్టు ఇదివరకు తిరగలేదు, నేను సన్యాసం తీసుకున్నాక తిరుగుతున్నా. ఎక్కడికి తిరగలేదు ఇదివరకు, అసలు ఇంట్లో ఉండి చెప్పడం తప్పింది. కాకినాడలో ఉంటారు మాతాజీకి, ఆ భక్తుల ఆశ్రమం అది చేశారు. ఓంకారం పిల్లల నుంచి అది దాని గురించి చెప్పి ప్రేరణ తీసుకురావాలని ఒక హాలు కట్టారు. ఓంకారం కోసం ఆవిడ చాలా కృషి చేస్తున్నారు, అందరికీ అందించాలని. ఎప్పుడైనా అటు వెళితే చక్కగా ఆశ్రమానికి ఆశ్రమం అంటే అందరిది, మాతాజీది కాదు, మనం వెళ్ళి దర్శించి రావచ్చు. ఇది ప్రణవ ఆశ్రమం అంటే ఓం ఆశ్రమం అంటే ఆశ్రయించుట అని అర్థం అమ్మా. అందుకని ఓంకారాన్ని, ప్రణవం అంటే ఓంకారం, అందుకని ఓంకారాన్ని ఆశ్రయించటం అని అర్థం. నేను ఆశ్రమం అనగానే ఓల్డేజ్ హోమ్ అనుకుంటారు, కాదు, వృద్ధుల ఆశ్రమం అని కూడా అంటారు అనుకుంటారు. మేము కూర్చోబెట్టాం, ఓల్డేజ్ వాళ్ళైనా పని చేయాల్సింది. అందుకని ఉండరు, మా దగ్గర వెళ్ళిపోతారు. ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళ కోసమే అది ఏర్పాటు అయ్యింది. అంటే కొంచెం డెప్త్ సాధన చేయాలంటే స్త్రీలకి కొంచెం అవకాశం తక్కువ, అందుకని కొంచెం డీప్ సాధనకి అక్కడ ఏర్పాటు అని నేను అనుకున్నాను. తర్వాత పిల్లలకి ఎక్కువగా క్లాసెస్ కోసం అని చెప్పి ఈ రెండు పర్పస్లు ఎక్కువగా నడవాలి. అంటే ఆల్రెడీ అన్ని చోట్ల వినో లేకపోతే తెలుసుకుని ఉంటారు. అయితే డీప్ సాధన చేయాలి అని అంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కొంచెం, అందుకోసం అని చెప్పి అని అలానే మొదలుపెట్టాము. అలాగే వెళ్ళాలని అనుకుంటున్నాం, ఈశ్వరుడు ఏం చేస్తాడు కానీ ముందు అలా అనుకుని సరే. అందుకని ఒక్క సాధనే కాదు, అక్కడ ఏంటంటే ధ్యానము, సత్సంగము, కర్మయోగం మూడు కలిసి పెట్టాల్సి వచ్చింది. నేను వచ్చి కూర్చుని ఏదో కాసేపు ధ్యానం చేసి మళ్ళీ కబుర్లు చెప్పేసుకుని మళ్ళీ ధ్యానం చేసుకున్నాం, లేకపోతే అలా కాదు. తప్పనిసరిగా లోక కళ్యాణం కోసం కొంచెం శ్రమ పడాల్సింది. అంటే మనం ఏదైతే పంచభూతాల నుంచి తీసుకుంటున్నామో తిరిగి మళ్ళీ మనం పంచభూతాలకి ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే రుణాలు తీరవు అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగము, నిష్కామ కర్మ మూడు చెప్పాడు ఆయన. మీరు 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతా చూస్తే ఇదే ఉంటుంది. తప్పనిసరి యజ్ఞ హృదయం అన్నాడు, అందుకే నిష్కామ కర్మ యోగివి కమ్మన్నాడు, యజ్ఞ హృదయంలోకి వచ్చేయమన్నాడు. ఆ యజ్ఞము అంటే మనం యజ్ఞము బాహ్య యజ్ఞం తెలుసు, ఆయన సూక్ష్మ యజ్ఞాలు చెప్పాడు, స్థూల యజ్ఞాలు చెప్పాడు, యజ్ఞ హృదయం చెప్పాడు, మూడు చెప్పాడు. మూడింట్లో మనం తీసుకుంటామా మరి? అందుకని గృహస్థులుగా యజ్ఞం చేయలేం కాబట్టి గృహస్థులుగా యజ్ఞ ధర్మాలకి వెళ్ళిపోమని చెప్పాడు. యజ్ఞ ధర్మాలు అని అన్నప్పుడు యజ్ఞ హృదయాన్ని తీసుకుంటే తప్పనిసరిగా యజ్ఞ ధర్మాల్లోకి వచ్చేస్తాం. ఏమా ఏమన్నా అడుగుతారా? క్వశ్చన్. గృహస్థులుగా నిత్యకర్మ ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పండి.
ఇంకా మొదలు పెడదాం అయితే. చెప్పండి. అమ్మ ఓంకారం చెప్పేశారు కాబట్టి గురువులందరికీ ఒక నమస్కారం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషము. అంటే గాయత్రమ్మ గారు అని అంటే ఒక జ్ఞానగణి అని ఒకటి. తర్వాత ఏంటంటే నాకు తెలియదండి, మామూలుగా వినడం తెలుసు, నాకు ఇదివరకు విన్నాను. కానీ ఎప్పుడైతే కాకినాడ వచ్చారో, నేను అంతకుముందే శ్రీశైలంలో వారి రూమ్లో ఉన్నాను. అప్పుడు కొంచెం అర్థమైంది సూక్ష్మతగా. స్థూలంగా నాకు కాకినాడ వచ్చి ఆశ్రమం వచ్చినప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి అందుకే అమ్మ హైదరాబాద్ వచ్చానంటే ముందు అమ్మని కలవాలి, వస్తే ఒకసారి కలిసి వెళ్ళిపోదాం అనుకుంటాను. కలిసి వెళ్ళిపోదాం అంటే సత్సంగం పెడతారు. సత్సంగం పెడితే మళ్ళీ అదంతా బోల్డ్ పని, ఆవిడకి ఎందుకు అని చెప్తే ఒక కసుతారు. నేను సత్సంగం పెడితే ఇలాగే పెడతాను, మీకు మీ ఇష్టం. అంటే ఆవిడ శ్రమ పెట్టకూడదు అని అంటే అది శ్రమ కాదు అని చెప్తాను. కాబట్టి సంతోషము ఇక్కడికి రావడం, మీ అందరినీ కలవడం, అమ్మని కలవడం అంతా చాలా సంతోషము. ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంటుందండి. మనం అందరం కలవాలన్నా కూడా ఇదంతా డిజైన్. ఎవరు అనుకుని కలవం, ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది. ఆ డిజైన్లో మనం ఉంటాం అంతే. నేను రావాలనుకున్నాను, రాలేకపోయాను ఇలా అంటారు. అదంతా డిజైన్లో ఉంటుంది కదా. అయితే ఇది డిజైన్ అన్నప్పుడు మీరు మొయ్యక్కర్లేదు, నేను చేస్తున్నాను అన్నప్పుడు మీరు మొయ్యాలి. గృహస్థు గృహాన్ని మోస్తారు, ఇది ప్రాబ్లం. మీరు ఏమంటారు? బాధ్యత అంటున్నారు కదండి. బాధ్యత ప్రారంధమా? ఇది ఫస్ట్ తేల్చండి మీరు. అప్పుడు నేను చెప్తాను తర్వాత. ప్రారంధం. అందరూ ప్రారంధం ఒప్పుకుంటున్నారా? బాధ్యత అంటున్నారా? స్టేజ్కి వచ్చేసారు, మంచిది. అయితే అక్కడి నుంచి చెప్పచ్చు నేను. ఆ స్టేజ్ చెప్పాలి నేను కదా. ప్రారంధం కదండి. మరి మీ బాధ్యత ఏంటి? అది ప్రారంధం అయితే మీ బాధ్యత ఏంటి చెప్పండి. డ్యూటీ. ఆయన చెప్పిన డ్యూటీ చేయటమే మన డ్యూటీ. ఇది ప్రారంధం చెప్పేశారు. ఇంక మీ బాధ్యత ఏంటి? ఇక్కడికి వచ్చిన మీరు జన్మ తీసుకున్నారు, ప్రారంధాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వచ్చారు అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే, అది అంతే. ఆత్మచింతన చేయాలి కదా. ఇది వేరే. అది ఇది మీరు ఏంటంటే ప్రారంధాన్ని ఇప్పుడు మామూలుగా బాధ్యత అనలేదు. మామూలు వాళ్ళు అయితే బాధ్యత అండి అని అంటారు. మీరు బాధ్యత కాకుండా అది ప్రారంధం అని చెప్పారు. అంటే కొంచెం పరిణతి చెందారు కాబట్టి ప్రారంధం అని చెప్పారు. నేనేం అడుగుతున్నానంటే, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మరి ప్రారంధము ఇది అనుభవిస్తున్నారు, ఇంక మీకు ఏం బాధ్యతలు లేవా అని అడుగుతున్నాను నేను. ఇది కూడా ఒక బాధ్యతే, అంతేనా? భగవంతుడు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు కదా, అది బాధ్యత కాదు, తెలుసుకోవాలనుకుంటున్నారు. మానవ జన్మ ఒక బాధ్యతే. ఏ బాధ్యత? బాధ్యత కాదు, బాధ్యత కాదు. జ్ఞానం అంటే మానవ జన్మ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక జ్ఞానం కదండి, అది బాధ్యత కాదు కదా. అయితే బాధ్యత తెలియట్లేదు ఎవరికి కదా. నేను చెప్పమంటారా మరి? చెప్పండి. ఇప్పుడు మనము కర్తవ్యము, బాధ్యత అని దాన్ని మళ్ళీ కర్తవ్యాన్ని బాధ్యత అని పెట్టాము. ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చింది, జన్మ వచ్చింది. ఓకే, ప్రారంధాన్ని అనుభవించడానికి మీ చేతుల్లో లేదు, మీరు ఆల్రెడీ చేసేసుకున్నారు ప్రారంధం కదండి. అది మీ చేతుల్లో ప్రమేయం లేదు, అది రోల్ ప్లే అంతే కదా. ఆ రోల్ ప్లే చేయడానికి వచ్చారు. ఓకే, అది ఆ రోల్ ప్లే అని తెలియడానికి స్పిరిచువల్ ఉపయోగపడింది. మహాత్ములో, గురువులో, ఎవరెవరి దగ్గర తలో మొక్క, లేకపోతే అది తత్వం అన్నారా, లేకపోతే పురాణం అన్నారా, భాగవతం అన్నారా, భారతం అన్నారా, ఏమైనా చేయండి మీరు, మంచి మాటలు ఏవైనా సరే. అది ఏమైంది, ఎక్కడి వరకు తీసుకువెళ్ళింది? ఈ బంధాన్ని కొంచెం వదిలించడానికి. అంటే నేను ఏదో ప్రారంధమే నాది అనుకుని నేను ఏదో దొల్లేస్తున్నదంతా కూడా కొంచెం తగ్గించడానికి ఉపయోగపడింది కదండి. అది ఉపయోగపడింది.
ఈ రోల్ ప్లే చేస్తున్నాను అనే విషయం తెలిసింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఏదైనా జరిగినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా సరే మీరు ఏమంటున్నారు, నాది కాదు ఇదంతా, ఆల్రెడీ చేసుకున్నది వచ్చిందో ప్రారంభంలో వచ్చిందో అని అక్కడితోటి మీ మనస్సు కొంచెం నెమ్మదించింది, అక్కడితో ఆగారు. కానీ మన కర్తవ్యము ఏమిటి అని అంటే, మీరు ఎవరు అని అంటే ఇప్పుడు మీరు టక్మని చెప్పేస్తారు ఆత్మ అని. ఆత్మ అని చెప్తున్నారు కానీ ఆత్మగా జీవిస్తున్నామా? ఈ ప్రారంధము జన్మ నుంచి వచ్చింది కాబట్టి ఈ ప్రారంధము అవుతోంది కదా, సో సంతోషము అయిపోతుంది కాబట్టి నేను విడుదలైపోతాను అని కొంతమంది అంటుంటారు. కానీ ప్రారంధం నుంచి విడుదల అవ్వడం అని అంటే ఆ ప్రారంధము జరుగుతున్నప్పుడు నేను ఎటువంటి పొరపాటు లేకుండా విడుదల వైపు జర్నీ చేస్తేనే ప్రారంధం పూర్తవుతుంది. కానీ లేకపోతే ప్రారంధంతో ఇంకొక ప్రారంధం స్టార్ట్ అవ్వట్లేదా? మీరు గమనిస్తే తెలుస్తుంది. అమ్మ చెప్పినట్టు ఇష్టము అయిష్టము, లేకపోతే ఇటు కూతురు ఇటు అత్తగారు, ఇలా అన్నింటిలో మళ్ళీ ప్రారంధం రావట్లేదా? వస్తుందా రావట్లేదమ్మా? అన్నింటిలో మళ్ళీ ప్రారంధం వస్తుంది కదా. ఇప్పుడు ఈ జన్మలో ఈ ప్రారంధం అయిపోయింది అంటున్నారు, మళ్ళీ మూట కట్టుకుంటున్నావా లేదా? అంటే ఈ జర్నీ ఇలాగే చేస్తామా? అసలు అయిందో లేదో కూడా తెలియదు. ఎలాగో తెలియదు. అంటే ప్రారంధం నుంచి ప్రారంధం వస్తుందా రావట్లేదా? మరి ఎలాగా? ఇప్పుడు మీరు 60 ఏళ్ళు వచ్చాక 50 ఏళ్ళు వచ్చాక అమ్మ దగ్గరికి వచ్చో, లేకపోతే సత్సంగాలు వినో, లేకపోతే 40 ఏళ్ళు వచ్చాకనో తెలుసుకున్నాం. 40 ముందు 40 సంవత్సరాల జీవితం ఒకటి ఉంది కదా, నాకు 30 సంవత్సరాల్లో తెలుసుకున్నారు, లేకపోతే ఏదో తెలుసుకున్నారు. మొత్తం మీద ఆ జీవితం ఒకటి ఉందా లేదా? ఆ జీవితంలో మనం ఎన్ని అంటే 6 అర్షడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 అర్షడ్ వర్గాలతో ఎన్ని చేసామంటారు? చేయకుండా ఉన్నామా ఏంటి? ఇప్పుడు చేయకుండా ఉంటామా ఏంటి? ఈ గంట అయిపోయి కన్నా చేయకుండా ఉంటామా ఏంటి? ఏం ఆపుతామా ఏంటి? కాబట్టి ప్రారంధంలో కొట్టుకోవడం కదరా నాయన. నువ్వు ప్రారంధాన్ని అనుభవిస్తూ నేను తెలుసుకోమని కొన్ని తత్వం చెప్పినట్టు ఇప్పుడు అమ్మ తిడతారు, అప్పుడే తిట్టారు తత్వం అంటేను. ఇప్పుడు తత్వం అన్నానంటే తత్వం అన్నా, లేకపోతే మీరు సాధన అన్నా, మీరు ఏమన్నా అన్ని ఒకటే భాషలు అమ్మ. అంటే తత్వం అనేది అమూల్యమైన పండు అమ్మా. అమూల్యమైన పండు అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అలా కాదు. సెల్ ఫోన్ మీడియా మీ దగ్గరికి వచ్చాక ఒకప్పుడు మనము గురువుల్ని అన్వేషించడము, లేకపోతే గురువులు నిజమైన సాధకుల కోసం అన్వేషించడం రెండూ జరిగేది. ఆ రెండూ జరిగినప్పుడు వేరేగా ఉందండి జర్నీ. ఎప్పుడైతే ఓపెన్ అయిపోయేటప్పటికి నువ్వు చెప్పింది నేను చెప్పకూడదు, నేను చెప్పింది నువ్వు చెప్పకూడదు అనే పరిస్థితి వచ్చేసినప్పుడు ఇంకొంచెం ఏదో చెప్పి ఇంకొంచెం అట్రాక్షన్ అయి తప్పించి పాత్ర పదార్థానికి సరిపోతుందా లేదా చూడకుండా మీరు పాలు పోసారనుకోండి, పాలు ఎక్కడ ఉంటాయండి? నేల మీద ఉంటాయి. అలాగే మనిషి దగ్గర ఆ పాత్ర సరిపోతుందో లేకుండా పదార్థం మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మస్తిష్కంలోకి తీసుకున్నది నోట్లోంచి బయటకు వస్తుంది తప్పించి హృదయంలోకి వెళ్ళదు. ఏమా అంటే మీరు ఇప్పుడు పిల్లవాడికి అమ్మ చెప్తున్నారు సెల్ ఫోన్ ఇస్తున్నారు, వాడి బ్రెయిన్ ఎంత? వాడి బ్రెయిన్ చాలా చిన్నది. వాడి ప్రపంచ విషయాలన్నీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ వాడికి లేదు. లేనప్పుడు ఏం చేస్తాడు? బ్రెయిన్ వేగం అవుతుంది. వేగమయ్యి ఆ వేగంలో వాడు అనేక రకాలుగా విహరిస్తాడు. సో ఇప్పుడే చూస్తున్నాము, ఇప్పుడే చెప్పేస్తాను మీకు. ఇప్పుడే చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, శ్రద్ధగా వినడానికి కూర్చున్నారు. గుమ్మంలో ఎవరో వచ్చారు, మీకు అవసరం లేదు, అందరి కళ్ళే అటే వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినాయి ఊరి దగ్గరికి, ఇటు వచ్చినాయి అటు వెళ్ళినాయి. అంటే లోపల మనస్సు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఆత్మ ఆనంద స్థితి అని చెప్తున్నారు, కానీ ఆనందంలో ఉండకుండా వెంటనే మీరు అనలేదు కానీ చెప్పి కూడా వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు చూడాలి. అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. మరి ఎన్ని సంవత్సరాలు మన స్పిరిచువల్ మరి ఏకత్వం చెప్పమంటున్నారు. ఏకాగ్రత లేనప్పుడు ఏకత్వం ఏమొస్తుందండి?
ఏకాగ్రత లేకుండా ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎక్కడి నుంచి రావాలి? ఏకాగ్రత అనేది ఒక మెట్టు. అసలు అది ఎక్కకుండా మేడ ఏకత్వం. మెట్లు లేకుండా మేడలు ఎక్కుతారండి? లిఫ్ట్ ఉంది అంటున్నారు. మేము మోడర్న్ గురువులు కాదు. మోడర్న్ గురువులు అనుకోండి, నేను మంత్రం ఇస్తాను, నువ్వు లిఫ్ట్ లేకుండా మెట్లు ఎక్కకుండా నువ్వు సూక్ష్మంగా వెళ్ళిపోవచ్చు అంటాడు మోడర్న్ గురువు అయితే. మేము మోడర్న్ కాదమ్మా, మెట్లు ఎక్కాల్సిందే. మెట్లు ఎక్కాల్సిందే. మంత్రం ఇలా తదాస్తు అని నువ్వు ఏకంగా వెళ్ళిపోతావు. ఎవరో మొన్న ఒకళ్ళు వచ్చారు, మా గురువు గారు నాకు మోక్షం వచ్చేస్తుందని చెప్పారండి. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన పైలోకాలకి వెళ్ళిపోయారండి. మరి ఎలా ఇస్తారు మీకు అంటే అక్కడి నుంచి ఇచ్చేస్తారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాను నేను. అని అంటే కాదండి, ఆయన వెళ్ళిపోయాక కొంచెం గజిబిజిగా ఉందండి, కొంచెం మళ్ళీ ఏకాగ్రత వస్తుందేమో మీ దగ్గరికి వస్తే. మరి ఆల్రెడీ నేను మోక్షం వచ్చేస్తుందని చెప్పాక ఇంకా మళ్ళీ గురువులు ఎత్తుక్కోక్కర్లేదు. ఇంకా హాయిగా ఇంట్లో కూర్చుంటే మీరు ఆయన ముందే వెళ్ళిపోయాడు, ఆ తర్వాత పైకి లాగుతాడు మిమ్మల్ని కదా. ఇలా చెప్పామనుకోండి కోపం వస్తుంది అందరికి కదండి. వచ్చినా పర్లేదు, మీరు నిజమే చెప్పాలి మరి కదా. వాళ్ళ మెప్పు కోసం మనం చెప్పలేము ఇంకా కదండి. ఇప్పుడు ఆయనే పొందాడో లేదో తెలియదు మీకు. అసలు మోక్షం ఇస్తాను అన్నాడు అంటేనే ఆయన పొందలేదని అర్థం. అంటే మోక్షం అంటే బెల్ల ముక్క ఏంటండి? దాన్ని నువ్వు ముక్క తిందాం అనడానికి, నేనేమైనా పంచడానికి. అటువైపుకి నువ్వు జర్నీ చేయడానికి ఏదైనా 4 మొక్కలు చెప్తే నువ్వేమైనా ప్రయత్నం చేస్తే నువ్వేమైనా వెళ్తావేమో, కానీ నువ్వు కూడా వెళ్ళిపోవచ్చేమో. నేనే వెళ్ళలేను. ఎందుకని? నాకున్నవి ఏమున్నాయో నాకు తెలుస్తాయి, మీకేం తెలుస్తాయి? మీకేం తెలుస్తాయి కదండి. అందుకే బట్టలు వేసుకున్నంత మాత్రాన సన్యాసి అవ్వడు, జ్ఞానం ఉన్నంత మాత్రాన జ్ఞానం అవ్వడు. ఉపన్యాసం చెప్పినంత మాత్రాన జ్ఞానం అవ్వరు, బట్టలు వేసుకున్నంత మాత్రాన సన్యాసి అవ్వరు. ఈ విషయం స్పష్టం అవ్వాలి ముందు. అలాగే గృహస్థుగా ఉన్నంత మాత్రాన గృహస్థు అవ్వడు, మాతృత్వం పొందినంత మాత్రాన తల్లి అవ్వరు. అంటే పిల్లలు కన్నంత మాత్రాన తల్లి అవ్వరండి. మాతృ హృదయం ఉండాలి, గృహస్థు ధర్మం ఉండాలి, సన్యాసికి సన్యాసి ధర్మం అవుతుంది. ఇలా ప్రతి దానిలోనూ అది ఏ పాత్ర తీసుకున్నావో నువ్వు ఆ పాత్ర యొక్క ధర్మాన్ని ఆచరించమన్నారు. మరి ఆ పాత్ర పోషణలో ఆ ధర్మం పోతుందా, ధర్మంగా ఉంటున్నానా అనేది లేకపోతే ప్రారంధం ఎక్కడ తొలుగుతుందండి? ప్రారంధం ఎక్కడ తొలుగుతుంది? ఆ ధర్మాన్ని ఆచరిస్తే ప్రారంధం తొలుగుతుంది కదా. మరి ఆ ప్రారంధం తొలగడానికి మనకు అనేకం చెప్పారు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, ఆయన పాత్ర పోషణలో ఏకాగ్రతతో ఉన్నాడు. కాబట్టి ఏ పాత్ర పోషణలో మీరందరూ ఏమంటారు? లేకపోతే టీవీలు అంటే మనుషుల కథలు అయిపోయి దేవుళ్ళ కథల్లోకి వచ్చేసాక జనాలకి బాగా నచ్చుతుంది చూస్తున్నారని చెప్పి రకరకాల స్టోరీలు పెట్టారు. అందరి బ్రెయిన్లోనూ దేవుడు అంటే అదే ఉంది, ఇంకోటి లేదు. అలా అయిపోయింది, ముద్ర పడిపోయింది. ఇప్పుడు పిల్లలకు అక్కర్లేదు కనీసం. మనకు మాత్రం దేవుళ్ళు అంటే ఒకలాంటి వాళ్ళు వేసిన వేషాలు, వాళ్ళు టీవీల్లో చూపించినవి ఇవన్నీ చూసి ఒక డ్రామా లాగా, భగవంతుడు అంటే ఒక డ్రామా లాగా ఒక పిక్చర్ అయిపోయి ఆ పిక్చర్ తొలగించడానికి ఎవరైనా అద్వైతం అంటే అది నచ్చింది. మళ్ళీ అద్వైతం అనగానే ఇదేం అక్కర్లేదు, లోపల చైతన్యం అంటే ఇది మరీ ఈజీగా ఉంది. బద్ధకం వాళ్ళందరికీ అద్వైతం నచ్చిందండో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? పూజ చేయక్కర్లేదు, వ్రతం చేయక్కర్లేదు, గంటలు కూర్చోక్కర్లేదు, జపం చేయక్కర్లేదు, నామం చేయక్కర్లేదు, డైరెక్ట్గా నేనే దేవుణ్ణానంటే అసలు నువ్వు ఎన్ని వేషాలు వేస్తావు? తెల్లారులు వేస్తే ఎన్ని ఉంటుంది? నేనే దేవుణ్ణి అనుకోవడానికి నీకైనా అర్హత ఉండాలి. అయినా సరే నచ్చింది. ఆ ముట్టుకే భగవాన్ వేసాడండి. నిన్ను నువ్వు తెలుసుకోండి. భగవాన్ తప్పించి ఇంకెవరు చెప్పలేదు అంటాను నేను. అంత సూటిగా, అంత డైరెక్ట్గా భగవాన్ రమణ మహర్షి ఒక్కరే, ఆయన లేకపోతే ఏమైపోదాం అనిపిస్తుంది. అంత డైరెక్ట్ గా చెప్పాడు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో అంతా ముందే బోధించేసాడండి ఆయన. కానీ 18 అధ్యాయాలు చదివి ఓపిక ఎవరికి లేదు. ఈయన తేలికే చెప్తే తేలికే నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారంటే ఓ శ్లోకం కాకపోతే ఓ శ్లోకం అని వచ్చింది భగవద్గీత తీసుకుంటే. భగవాను డైరెక్ట్ గా సూట్ గా చెప్పాడు. ఆయన చెప్పింది నిన్ను నువ్వు తెలుసుకోమంటే నన్ను నేనేం తెలుసుకోవాలండి?
ఏం తెలుసుకోవాలో ఫస్ట్ ఇలా అయితే మీరు ఈ స్టూల్ మీద కూర్చోండి అమ్మా. నేనేం తెలుసుకోవాలి అంటే నా గురించి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నాకే తెలియదు కదా. నా గురించి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకని తెల్లారు లేస్తే నేను ఇదండి, నేను అదండి, మా అత్తగారు ఇలాగా, లేకపోతే నేను ఇలా బిహేవ్ చేశాను, అలా చేశాను, అందరితోటి మనం కబుర్లు చెప్పుకుంటాం. అందరితోటి అదే చెప్తాం, నేను 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 అని చెప్పి మనం అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆఖరికి గురువు దగ్గరికి వచ్చినా సరే నీకేం కావాలో మానేసి నేనండి ఈ సాధన చేశాను, నేనేమో ఇగో ఇలా పలానా తత్విదానందుల వారి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, లేకపోతే ఇది అది అది. నేనేమంటానంటే ఆయన పరువు తీసేయకండి అంటాను. నువ్వు ఉన్నావు అని అంటే ఆయన యొక్క లక్షణాలు ఏమున్నాయో ఆయన ఏం చెప్పారో అది నువ్వు ఆచరణ చేసినప్పుడు నువ్వు చెప్పక్కర్లేదు, నిన్ను చూసి ఎవరమ్మా మీ గురువు అని అడగాలి. సౌజన్యం చూసి అడగచ్చు. అడగాలి, అదే తత్వదానంద స్వామి పరువు అంతా నిలబడుతుంది. అడగాలి, ఎవరైతే అడగాలి, అడిగినప్పుడు మనము చెప్పగలగాలి, గర్వంగా చెప్పగలగాలి. అలాంటి స్థితి ఒకటి ఉందని కూడా తెలియదు మనం. అలాగే మన కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన నడవడికని బట్టి నీ తల్లిదండ్రులు ఎవరైనా అడగగలగాలి. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువు నీ నడక బట్టి అడగగలగాలి. అలాంటి స్థితి ఏదైతే ఉందో అది మన ధర్మము అని కూడా తెలియాలి. అందులో అది ఉందా లేదో తెలుసుకోవడం ముందు నన్ను నేను చూసుకోవాల్సి ఉంటుంది. నన్ను నేను చూసుకున్నప్పుడు వాళ్ళకల్లా మనం ఉండలేం. అట్లీస్ట్ మనకలాగా మనం ప్రయత్నం చేస్తాం కదండి. మనిషి యొక్క లక్షణం ఏమిటనంటే మానవత్వము కదా. మానవత్వము పెరిగి పెరిగి దైవత్వంలోకి వెళ్ళగలుగుతారు. అప్పుడు ఆ మానవత్వపు లక్షణాలు ఉన్నాయా లేదా మనకి అన్నప్పుడు మీరన్న ప్రారంధము పాత్ర రోల్ చేస్తున్నారు మీరు. ప్రతి ప్రారంధంలోనూ పాత్ర రోల్ పెరుగుతుంది కదా. అన్ని పాత్రలు తీసుకుంటారు మీరు, కూతురు, కోడలు, తల్లి, అక్క, ఏదో చెల్లి అని ఎన్ని పాత్రలు తీసుకున్నారో అన్ని పాత్రలు మీరు రోల్ ప్లే చేస్తున్నారు. రోల్ ప్లే చేసినప్పుడు అటువంటి రోల్ ప్లే చేస్తున్నామన్న దృష్టి, ఆ దృష్టి కావాలి. ఈ స్పిరిచువల్ అన్నీ దాని మీద ఉపయోగపడాలి, మీకు దాని మీద ఉపయోగపడాలి. మనం ఏం చేస్తామంటే ఈ పాత్రే స్పిరిచువల్ రెండు విడగొట్టిస్తాం. విడగొట్టేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా కూడా. విడగొట్టలేదనుకోండి, మీరు ఇటు పాత్ర పోషణ చేస్తూ రెండు చేస్తారు. అప్పుడు ప్రారంధము అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీ లక్ష్యం అంటే ఏది బాధ్యత. ఎందుకని మీకు బాధ్యత ఎందుకు చెప్తున్నానంటే కర్తవ్యము బాధ్యత రెండు ఉంటాయి ఏదైనా సరే. చిన్న బ్యాక్టీరియా నుంచి అందుకే శ్రీకృష్ణుడు 84 లక్షల జీవరాశులు అని చెప్పాడు. చిన్న బ్యాక్టీరియా నుంచి ఇలా వెన్నుముక నిటారుగా పుట్టడానికి ఇన్ని జన్మలు తీసుకున్నాం. ఇన్ని జన్మలు తీసుకుని సైంటిఫికల్గా కూడా ప్రూవ్. మీరు మళ్ళీ దానికి మనకి ఎప్పుడో చెప్పేశారు మహాత్ములు. ఎప్పుడో చెప్పేసిన దాన్ని ఇప్పుడు మీకు సైంటిఫికల్గా ప్రూవ్ చేసి చూపిస్తారు. బ్యాక్టీరియా నుంచి ఇంత వెన్నుముక నిటారుగా రావడానికి ఇన్ని జన్మలు. మళ్ళీ అందులో శంకరుడు చెప్పినట్టు మళ్ళీ వెనక్కి వెళ్తారా, ముందుకు వస్తారా, ఎలా చేస్తారో ఆ మధ్యలో మీ దాన్ని బట్టి అన్ని రకాలుగా మొత్తం మీద ఇప్పటికి మానవ జన్మ ఎత్తారు. ఇది వెన్నుముక్క నిటారుగా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మీరందరూ ఏమంటారు, మనిషి యొక్క లక్షణం ఏంటంటే జ్ఞానం అని చెప్పేస్తారు కదా. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అమ్మా. ఆ జ్ఞానం అరే అసలు మనిషి అన్నాక జ్ఞానం అన్నప్పుడు గురువు తర్వాత కదండి. ముందు మీకు వస్తుంది కదా. మీరు బుద్ధి నుంచో మనసు నుంచో ఏదో చెప్పారు, మొత్తమే చెప్తారు దేని నుంచో వస్తుంది. మరి ఆ బుద్ధి వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా ప్రాణుల్లో లేదు, మనకెక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రాణుల్లోనూ లేదు కదా. మరి మనకెక్కడి నుంచి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అదంతా మీరు ప్రారంభం అనుభవించేస్తున్నారు, అదంతా మీరు అనుభవిస్తున్నారు కదండి. నేను ఏమంటున్నానంటే ఫండమెంటల్ రూల్ ఏంటి? నేను మనిషిని అంటే
మనిషి అంటే ఏంటి? మిగతా ప్రాణులు అవి తింటున్నాయి, మనం తింటున్నాం, అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం, అవి పిల్లలు కంటున్నాయి, మనం పిల్లలు కంటున్నాం. ఏంటి తేడా? అంటే ఈ చీరలు నగలు వేసుకోవడానిక మనిషి? కాదని తెలుసు మీ అందరికీ, కాదని తెలుసు. కాదని తెలిసినా దాని వెంటే పరిగెడతాం, కాదని తెలిసిన కదండి. ఆధ్యాత్మిక పనులు అంటే ఏమన్నా సెపరేట్ ఉన్నారా ఏంటండి? అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి సెపరేట్గా కొద్దిగా ఉంటారేమో కానీ మిమ్మల్ని అందరినీ పెళ్లి పేరెంటాళ్ళలో చూస్తే ఇంకొకళ్ళు ఎవరో వీళ్ళ కాదా అనేంత డౌట్ వస్తుంది. అలా కనపడతారు. మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తే చాలా సింపుల్గా వస్తారు. అమ్మ దగ్గరికే కదా కదా. అంటే ఏ పాత్రకా వేషం వేస్తాం మనం? ఏ పాత్రకా వేషం వేస్తామా లేదా? మరి ఈ ఒంటి మీద ఇవే వేసినప్పుడు లోపల వేయమంటారా? లోపల కూడా వేస్తాం కదా. లోపల వేస్తాం, బయట వేస్తాం. వేషం అంటే ఇంక అదే కదమ్మా. లోపల బయట. మరి మళ్ళీ ఇలా విన్నప్పుడు లేకపోతే ఎక్కడన్నా విన్నప్పుడు ఏకత్వం, అద్వితీయం, బ్రహ్మం ఇవన్నీ మంచి మంచి పదాలు పలుకుతాం, చిలక పలుకుల్లాగా కదండి. అలాంటి పదాలు పలుకుతాం. కానీ వాటికి అర్థం తెలుసుకుని జీవించమని చెప్పారు కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనిషి దగ్గరికి వచ్చాం కదా. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఏమీ తెలియకుండా మనం స్పిరిచువల్లో కానీ లేకపోతే జీవితంలో కానీ ఎలా కరెక్ట్గా వెళ్తామండి అసలు అని అంటే నేనే చెప్పేస్తాను. మరి మీరు అందరూ అలాగా చూస్తే నాకే బాధ. మళ్ళీ పాపం ఈ పిల్లల్ని బాధ పెట్టకూడదు మరి కదా. అది కూడా నేనే చెప్పేయాలి, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి చెప్పేయాలి మరి కదా. ఇన్ని జన్మల నుంచి మీరు కొద్ది కొద్దిగా పుణ్యంతో ఎదిగిన మానవ జన్మలో వెన్నుముక నిటారుగా ఉన్నప్పుడు ఈ భూమి నుంచి భూ ఆకర్షణ శక్తి తీసుకుంటారు, ఆకాశం నుంచి ఓజోన్ శక్తి తీసుకుంటారు. ఈ వెన్నుముక నిటారుగా ఉంటేనే అలా తీసుకోగలుగుతారు. ఈ రెండు కలిపి మెజ్జైన జన్మ ఇది మానవ జన్మ. అందుకు బుద్ధి వికాసం వచ్చింది, జ్ఞానం వచ్చింది కదండి. అప్పుడు మనం ఈ ఇంకా శ్వాస తీసుకుంటున్నారు, అన్ని ప్రాణులు తీసుకుంటూనే మనం తీసుకుంటున్నాం. మీరు నీరు తీసుకుంటున్నారు, అగ్నిని తీసుకుంటున్నారు. కానీ ఆ ప్రాణులు అవన్నీ శరీరం కోసం తీసుకుంటే మనం జ్ఞానం కోసం ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ. అప్పుడు ఈ పంచభూతాలకి మీరు రుణపడి ఉన్నారా లేదా? చెప్పట్లేదు. మా పిల్లకి కొడుక్కి రుణపడి ఉన్నాం అంటున్నారు కానీ మరి అనట్లేదు గట్టిగా. రుణపడి ఉన్నారా లేదా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్రారంధం అయిపోతే నాకు రుణం తీరిపోతుంది అనుకుంటున్నారు మీరు. మరి ఈ పంచభూతాల రుణం ఇది ఎలా తీరుతుందో చెప్పండి అమ్మా. ఇది కదా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే యజ్ఞ హృదయం వస్తే నువ్వు యజ్ఞం చేస్తే ఆ హృదయ శుద్ధి యొక్క తరంగాలు ఈ లోకానికి ఇస్తే అలాంటి యజ్ఞాలతోటి నీ ప్రారంధము పూర్తవుతుందన్నాడు ఆయన. నేను పద్యాలు చెప్పట్లేదు, ఓకే. ఉన్న మీనింగే జనాలకి పద్యాల కంటే మీనింగే ఎక్కువ కావాలి. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు డైరెక్ట్ కావాలి అందరికీ కదా. కాబట్టి ఈ పంచభూతాల నుంచి అన్నీ తీసుకుంటున్నాను నేను, తిరిగి నేనేమి ఇవ్వాలి అని ఒక్క ఆలోచన లేకపోతే స్పిరిచువల్లో అసలు ఎవ్వడ ముందుకెళ్ళలేదు. నేను కావాలంటే మీకు దాన్ని ఏమంటారు అలా చెప్పలేను, పందెం వేస్తాను లేకపోతే ఇది వేస్తాను అది వేస్తాను అని చెప్పి నేను చెప్పలేను, రాసిస్తాను కావాలంటే. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకో. ప్రేమ అనే ఆయుధం రావాలి అంటే హృదయం ముందు శుద్ధి కావాలి. ప్రేమ ఏమన్నా వచ్చేస్తుంది ఏంటంటే ప్రేమ ఎవరి మీద వస్తుంది? మన ఇంటి మీద వస్తుంది, వస్తువుల మీద వస్తుంది. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. భగవంతుని పట్టుకుంటే మీ అందరికీ ఒక అమ్మా మీరు చెప్పినట్టు మేము చెప్పలేము, ఆగండి. మీరు చెప్పినట్టు మేము చెప్తే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు తిడతారు మళ్ళీ. అదే చెప్పింది ఆవిడ అని చెప్పి. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఒక్క ఉదాహరణ చెప్తానమ్మా మీరందరికీ. మీ అందరూ ఆస్తులు లేకపోతే చదివించడం ఇది మా బాధ్యత అని పిల్లల్ని చదివిస్తాం. అందరూ నేను చేసింది. నేను ఇప్పుడు పుట్టుకతో సన్యాసిని కాదు కదండి, నేను కూడా అలాగే వచ్చాను. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఆస్తులు అన్ని పిల్లలకి ఇస్తాం, వాళ్ళ భవిష్యత్తు. అందులో అప్పుడప్పుడు దానం చేస్తే ఏదో మనకు 1,00,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు దానం చేస్తే గొప్ప, లేకపోతే 10,000 దానం చేస్తే చాలా గొప్ప, 10% చేస్తే చాలా గొప్ప అండి. అంతేం చేసేమో అలాగా
రూపాయలు చేస్తే నాకు లోపల నుంచి గర్వం వచ్చేస్తూ ఉంటుంది, నేను ఎంత దానకర్తని అని. ఆల్రెడీ వచ్చేస్తే ఇంక 10,000 దగ్గరికి రాదు అసలు. అంటే 10% మిగతా మతాల్లోనూ మనకి చెప్పారు కానీ ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు. ఓకే, సో మొత్తం మీద మనం అందరం కలిసి మొత్తం మీద పిల్లలకి ఏదో ఇచ్చాం. లేదా వాళ్ళే బాగా చదువుకుని నాకే ఇస్తున్నారు అంటారు. నువ్వు చదివిస్తే కదా వాడు నీకు ఇస్తున్నాడు, నువ్వు చదివిస్తే వాడు నీకు ఇస్తున్నాడు. మళ్ళీ చదివించడానికి నువ్వు మొత్తం మీద అప్పుడు కనీసం ఈ 1000 కూడా చేయలేదు, ఆ రూపాయి కూడా చేయకుండా అది కూడా వాడికే ఇచ్చావు, వాడికే ఇచ్చి చదివించావు మొత్తం మీద. ఇది నా బాధ్యత అన్నావు, ప్రారంధం అన్నావు, లేకపోతే తప్పదన్నావు, కర్తవ్యం అన్నావు, ఏదో మభ్య పెట్టుకున్నావు, నీ బంధానికి ఏదో మభ్య పెట్టుకున్నావు, స్వార్థానికి మభ్య పెట్టుకున్నావు అన్న సంగతి చెప్పట్లేదు. అది మానేసి నా కర్తవ్యం నా ప్రారంధం అన్నారు. మొదటి ప్రథమ కర్తవ్యము, నువ్వు వచ్చింది మానవ జన్మకు వచ్చావు. భగవంతుడు అన్ని ప్రాణుల్ని సృష్టించి అయ్యో వీటికి బుద్ధి ఇవ్వలేదు, వీటికి నోరు ఇవ్వలేదు, వీటన్నింటిని రక్షించడానికి ఒక మానవ జన్మ కావాలని చెప్పి అప్పుడు దేవతల్ని ముందు సృష్టించాడని చెప్తారు. ఓకే, సరే, అది అంతా అయిపోయి ఇప్పుడు మనకంత జ్ఞానం ఉంది, మిగతా అన్నింటినీ రక్షించమంటే అన్నింటినీ భక్షిస్తాము, ఉపయోగించుకుంటాము, ఏదో చేస్తాము. మొత్తం మీద ఇది తిన్నగా ఉంటాం ఏంటండి మన తెలివితేటలతోటి. బుద్ధి వికాసము జన్మరాహిత్యానికి ఇస్తే బుద్ధి వికాసము స్థూలం మీద పెట్టేశాం కదా మనమేమో ఊరుకుంటామా ఏంటి? ఈ స్థూల శరీరం మీద పెట్టేసి కూర్చున్నప్పుడు ఏమైనా వదులుతుందా ఏంటి అది? కాబట్టి ఇప్పుడు అన్నీ ఇచ్చారు. పోను మీరు ఏమంటారు? దేవుడికి మందిరం చేయించానంటారు, దేవుడికి గంట చేయించానని అందరికీ చూపిస్తారు, దేవుడికి పంచపాత్ర ఉద్ధరణ చేయించానని వెండియో బంగారమో బంగారు పువ్వులతో పూజ చేశానని అయ్యో ఏవో దేవుడు చేయించానని అందరినీ ఏడిపించడానికి కేకేసి మరీ చూపిస్తారు. తినగా ఉంటారా? ఉండరు. మరి అవి దేవుడికి ఇస్తున్నారా, పిల్లలకి ఇస్తున్నారా చెప్పండి. స్పిరిచువల్ వాళ్ళ సంగతి అడుగుతున్నాను నేను, మామూలు వాళ్ళ సంగతి అడగట్లేదు. దేవుడికి ఇస్తున్నారా, పిల్లలకి ఇస్తున్నారా అమ్మా? అదేంటండి మరి మీరు అబద్ధం చెప్పినట్టే కదా? దేవుడికి అని పెట్టారా లేదా? దుకాణం పెట్టారా, పెట్టలేదా? పెట్టారు. దేవుడికి ఇచ్చారా, పిల్లలకి ఇచ్చారా? మరి ఏం చెప్పాలండి? దేవుడు తీసుకోడు కాబట్టి వాళ్ళు దానం చేయాలి కదా. అంటే దేవుడి కంటే మరి సర్వాంతర్యామి అంతట్లో ఉన్నాడని మళ్ళీ మీరు అద్వైతంలోనూ ప్రతి దాంట్లోనూ ఇది చైతన్యం అది చైతన్యం అంటున్నారు కదా. మరి అన్నప్పుడు అదే చైతన్యానికి పంచభూతాల రూపంలో అన్నీ ఉన్నాయి, మనం సమర్పించగలుగుతున్నామా? మనం అలా సమర్పించగలుగుతున్నామండి? నేను చూసేసాను, మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా పూజలు చేసేవారు. నాన్నగారు అద్వైతం భగవద్గీత ఏదో చెప్పేవారు, ఆయన అంతా వేరు ఈవిడంతా వేరు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి మేము ఎలా అయిపోయాం? అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా రూటు, అటు వెళ్ళాలా ఇటు అద్వైతం వెళ్ళాలా ఇటు పూజలకు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అని చెప్పి అంత చేయించిన ఆవిడ ఇప్పుడు మనకి పెళ్ళిలో ఏదో ఇస్తారు కదా, శుక్రవారం పూజకను ఏదో వెండి సామానం పెడతారు కదండి, అలా పెట్టారు. దేవుడికి ఏదో సామాను నాకు ఏదో ఇస్తారు కదా, పెట్టారు. పెడితే ఆ శుక్రవారం పూజ అన్ని వెండి అన్ని దేవుడికి ఇచ్చేసాను. ఇంకా మరి దేవుడికి ఇచ్చేయాలి కదండి అని నా రూలు. అది దేవుడిదని ఇచ్చారు కాబట్టి ఆ టైంలో మనం ఏదో సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం. అప్పుడు ఆ పిల్లలకి ఏదో అవసరమైంది, డబ్బులు కావాల్సి వచ్చినాయి, మొత్తం మీద అవి అమ్మి పడేసి దానికి అలాగా చేసి పడేస్తాం. అది దేవుడికి ఇచ్చినా ఎలా ఇచ్చినా, దేవుడి కంటే గుళ్ళో ఇవ్వలేదండి. నేను గుళ్ళో ఇవ్వలేదు, నాకు ఏదో అవసరమైంది, వాళ్ళకి ఆ స్కూల్కి ఇచ్చి పడేస్తాం. అయిపోయింది. ఆవిడకి తెలిసింది, మెత్తి నోరు బాధేసుకుని ఇంకా ఎంత దారుణం ఎంత దుర్మార్గం అలా చేసేసి వెనకాల వాళ్ళు ఉంటారు కదా, అలా ఇచ్చేసింది ఇలా ఇచ్చేసింది అంటే పోనండి ఆవిడనేమో అనకండి మళ్ళీ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇచ్చారు. మరి తిడతారు కదా, వెనకాల తిడతారు కదా, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇస్తే ఆవిడకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏమన్నారంటే నీకు ఇచ్చిన సెట్ ఇలాగా అన్నయ్య పెళ్ళైతే డౌట్ వచ్చింది, మళ్ళీ ఇచ్చేస్తుందేమో ఇదని చెప్పి నీకు ఇచ్చిన సెట్ ఏదైతే ఉందో అది ఇచ్చి వదినికి పెట్టేస్తాను అని నేను అన్నారు. ఇచ్చేసాను. అయితే ఇచ్చేసాక ఒకసారి ఏదో మాటలు వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏమని దేవుడికని చేయించి అది మళ్ళీ కూతురికి ఇచ్చి కూతురు దానం చేసేస్తుందేమో అని మళ్ళీ కోడలికి ఇస్తానండు, ఎంత తప్పు అని అడిగాను. ఆవిడ భయం వేసింది. ఇచ్చేసాను కదా ఇప్పుడు ఏం చేయను అన్నారు. రాత్రి పడుకున్నాక ఆవిడకి బెంగ వచ్చింది, దానికి డబ్బులు లెక్క కట్టి నాకు డబ్బులు పంపారు.
ఇక మరి నువ్వే ఇచ్చుకో, దేవుడికి ఇచ్చేసేయండి, మీరు ఇచ్చేస్తే కానీ పాపం తీరదని చెప్పాను. నేను ఇవ్వలేనే అలాగా, మళ్ళీ దేనికి ఇస్తే దానికి ఎందుకు ఇచ్చావు, మళ్ళీ ఆ దేవుడికి వెళ్ళలేదు అంటావేమో, అదేదో నువ్వే ఇచ్చేస్తావు అని చెప్పి డబ్బులు పంపించారు. సో నాకేమనిపించిందంటే, ఇన్ని సంవత్సరాలు పూజలు చేసిన, ఆరాధించిన లోపల బంధం ఎలా ఉంటుందంటే, స్వార్థ చింతన భగవంతుడికి కూడా సమర్పించలేము. అంత ఈజీ కాదండి. స్పిరిచువల్లో జీవించడం అంటే ఆత్మ ఆనంద స్థితి అని చెప్పినప్పుడు ఇవన్నీ వదలలో వద్దా? వదలకుండా ఆనంద స్థితి ఎక్కడ పొందుతామండి? బంధం ఎన్ని రూపాల్లో వస్తుంది? అది ఇల్లు పిల్లలతోటే రాదండి. మన ఆలోచనలతో ఎంత బంధం ఉంది, ఎంత బంధించుకుంటాం కదా. కానీ ఒప్పుకుంటామా? భగవాన్ ఏం చెప్పాడు? హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధార్చ నిశ్చితం. హృదయ స్థానంలో మనస్సు స్థిరంగా నిలబడితే అదే భక్తి, అదే బోధ. నువ్వు నిశ్చల స్థితికి వెళ్తావన్నాడు. అది భగవాన్ జయంతుడు భగవాన్ పద్యాలు వచ్చేస్తున్నాయి నాకు. ఎవరిది చెప్పినా ఒకటే కదా, మొత్తం అంతా ఒకటే కదా. సో మరి హృదయ స్థానంలో మనస్సు ఎంతసేపు నిలబడుతుంది? ధ్యానం చేస్తే ఎంతసేపు నిలబడుతుంది? పోనీ ధ్యానం చేయలేదు, ఇలా సత్సంగంలో ఎంతసేపు నిలబడుతుంది? ఇప్పుడే చెప్పాను. అందుకే సత్సంగంలో కూడా కూర్చున్నా నిలబడదు, గుమ్మంలో ఎవరు వస్తే అటు చూస్తుంది కదా. ఎంతసేపు నిలబడుతుంది? నిలబడుతుంది. మరి స్పిరిచువల్ పేరు చెప్పి నిలబడడానికి కూడా ట్రై చేయకపోతే ఎలాగండి కదా. ఇప్పుడు ఇంటి దగ్గర వేరే ఆలోచనలు వచ్చేస్తున్నాయని ఇక్కడికి వస్తాం. ఇక్కడైతే కాసేపు అమ్మ దగ్గర కూర్చుంటే ఆలోచనలన్నీ తగ్గిపోతాయి, భగవద్ధ్యాసలో ఉంటామని ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడైనా నిలబడాలి కదా. అప్పుడు వచ్చినప్పుడైనా ఇచ్చింది తీసుకుని వెళ్ళినప్పుడు దాన్ని మన సొంతం చేసుకోవడానికి, అలా సొంతం చేసుకున్నప్పుడు చాలా తొందరగా విడుదలవుతాం. లేకపోతే ఈ జర్నీ ఇలా సాగుతూనే ఉంటుంది. దాన్ని శ్రవణానందానికో, లేకపోతే ఇదివరకు ఏదో బజారు చీరలు తిరుగుతాం, ఇప్పుడు స్పిరిచువల్ యాత్రలు చేస్తాం. అందుకంటే పెద్ద గొప్పగా ఏముండదు. అప్పుడు నగలు చీరలు అని తిరిగింది, ఇప్పుడు మొత్తం మీద తిరగడానికి ఇష్టపడుతుంది మనస్సు. అదే హృదయ స్థానంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. అటు తిరిగినా ఇటు తిరిగినా తిరగడానికి ఇష్టపడుతుంది. ఇది మనం గుర్తిస్తే తెలుస్తుంది. అందుకని ఈ జ్ఞానము, ఈ శ్వాస, ప్రతి క్షణం ఈ పంచభూతాల నుంచి నువ్వు అన్నీ తీసుకుంటున్నప్పుడు మరి ఈ ప్రారంధం అయిపోతుంది అని మీరు అంటున్నారు. ఈ ప్రారంధం ఈ జీవితంలో అయిపోతుంది అని అంటున్నారు. నేనేమంటున్నాను? ప్రారంధం నుంచి కొత్త ప్రారంధం కూడా వస్తుంది. ఓకే, అది అలా అట్టే పెడితే మరి ఈ ప్రారంధం కోసమే ఇంత 84 లక్షల జీవరాశుల నుంచి తెచ్చుకున్న జన్మనేది ప్రారంధం కోసమేనా కదండి. అప్పుడు తెలిస్తే కనీసం మనము మోక్షం అనగానే విడుదల అన్నారు, విడుదలని చెప్పారు. మరి ఏ విడుదల కోసం మనం ఇక్కడ స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాము? ఇది ఫస్ట్ తెలియాల్సిన విషయం. ఏ విడుదల కోసం మనం స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాము? అటు ప్రారంధం విడుదల, లేకపోతే ప్రారంధం తాలూకా వాసన. ప్రారంధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, కర్మ, ఏ కర్మ అయితే చేశారో ఆ కర్మ మళ్ళీ వాసన రూపంలో మిమ్మల్ని వెంటాడకూడదు. వాసన అంటే ఆలోచన రూపంలో వెంటాడుతుంది. అందుకే కదా ఎప్పుడో 10 ఏళ్ల నాటి ఎవరో తిట్టినవో 10 ఏళ్ల నాటి నేను చేసిన పను ఇంకా గుర్తుంది కదా. అంటే ప్రారంధం వదిలిందా, మోస్తున్నారా? మోస్తున్నాం కదండి. మరి మోస్తున్నాం గుర్తుండకుండా ఉంటుందా అని అడుగుతారు. మరి ఉండడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా? చేయలేదు కదా. ఆ పని చేస్తున్నప్పుడే బంధ విమోచనతో పనిచేశానా? నేనే ఉన్నా. అందుకు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు బంధం లేకుండా పనిచేయమని, నేను నాది వదిలేసి పనిచేయి, నన్నే చేరుకుంటావు అని చెప్పాడు. అంత ఈజీ ఏంటంటే అనేస్తారు మీరు టక్మని. నేను నాది వదలడం అంత ఈజీయా ఏంటి అని అడిగేస్తారు. నువ్వు ప్రయత్నం చేసావా ఏంటి అని నేను అడుగుతాను. నువ్వు పని చేసేటప్పుడే ప్రయత్నం చేసావా అలాగా?
ఈ గుమ్మంలో చూస్తేనే ఇక్కడ స్పిరిచువల్కి వస్తున్నాను కాబట్టి ఇంక మిగతా ఆలోచనలన్నీ పక్కన పెడతాను, ఓన్లీ స్పిరిచువల్ ఏం చెప్పారో అది వింటాను లేకపోతే తీసుకుంటాను అని మనం అక్కడ చెప్పులు విప్పినప్పుడు ఏమైనా అనుకున్నామా ఒకసారి అంటామా, అనుకుంటామా? లేకపోతే అమ్మ వాళ్ళు యాత్రలు తీసుకెళ్తారు, యాత్రకి వెళ్తే పాత్ర మారాలండి, మారుతుందా ఏంటి? పోనీ అలా అనుకుని వెళ్తామా? పోనీ ఈసారి ఈ యాత్రకు ఒక పాత్ర అయినా మారుస్తాను నేను. యాత్రలకి తీసుకెళ్ళమమ్మా. తీసుకెళ్ళకపోయినా వాళ్ళు వస్తారు పోనీ, వాళ్ళు వస్తారు పోనీ, వాళ్ళు వస్తారు, మీరు నా పని ఏదో నేను చేసుకుని వెనక్కి వచ్చేస్తానమ్మా. అందుకని ఇప్పుడు వాళ్ళు వస్తారు పోనీ కూడా. వస్తే నేనేమంటానంటే యాత్రకి వెళ్ళినప్పుడు పెట్టి సర్దకుండా 2 చీరలు బ్యాగ్లో పడేసుకుని ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతాను నేను. పెట్టి సర్దకుండా వెళ్తామండి? అసలు ఒకసారైనా వెళ్తామా చెప్పండి? కాబట్టి ఎన్ని విన్నాము కాదమ్మా, ఎంత వదిలేము, ఏది వదులుతున్నాము, ఏది ఇప్పుడు ఇంక పట్టుకోము. ఇప్పుడు పట్టుకుంటావరని నేనేం అన్నాను. ఇప్పుడు కొత్తగా ఎక్కడికో వెళ్ళి ఏదో చూసి గబగబా కొనేసుకోవాలనో చేయాలనో ఏం పట్టుకుంటారని నేనేం అన్నాను. ఇంక ఈ స్టేజ్కి వచ్చాక పట్టుకుంటారని కూడా చెప్పక్కర్లేదు. కానీ కొన్ని పట్టుకోవట్లేదు, అక్కడికి స్టాప్ చేశారు అనుకున్నాం. స్పిరిచువల్లోకి వచ్చారు కాబట్టి అక్కడికి స్టాప్ చేశారు అనుకున్నాం. ఎన్ని వదులుతున్నాము, అసలు ఏం వదులుతున్నాము? అందుకే 4 కాలాలు ఒకప్పుడు పెట్టారు కదండి. బాల్యము, యవ్వనము, వానప్రస్థము, వృద్ధాప్యము అని పెట్టారు. బాల్యంలో నీ ఎదుగుదల ఏదైతే ఉందో ఆ ఎదుగుదలతోటి, యవ్వనములో నువ్వు నీ ప్రారంధాన్ని నువ్వు తీసుకున్నావు, వర్క్ చేసావు, ఆ ప్రారంధంతో నువ్వు పనిచేసావు మొత్తం అంతా కూడా. వానప్రస్థానికి వచ్చేటప్పటికి విడుదలకి రావాలని తెలియాలి. అది గృహంలో ఉన్నావా, లేకపోతే ఆశ్రమంలో ఉన్నావా, లేకపోతే ఎక్కడ ఉన్నావా అన్నది పక్కన పెట్టండి. నువ్వు ఎక్కడున్నావు వానప్రస్థం, గృహస్థాశ్రమం అన్నారు. అందుకే గృహంలో ఉన్న వానప్రస్థం పెట్టుకున్నావు అంటే కనుక, పెట్టుకుంటే విడుదలకి స్లోగా 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 టైం పడుతుంది. మనం పెట్టుకోకపోతే ఎక్కడ టైం పడుతుందండి? అప్పుడు కోడలు తమ్ముడు కొడుకు పెళ్ళికి వెళ్ళిపోతాను, లేకపోతే ఎక్కడో కూతురు అత్తగారు ఏదో పిలిచిందని ఎక్కడికో పోతాను, లేకపోతే ఏదో చేస్తాను మొత్తం మీద, అది చేస్తాను ఇది చేస్తాను ఏదో చేస్తాను, మొత్తం ఖాళీ లేదు. జనాలు ఎవరికి అసలు ఖాళీ లేదు. 40 దాటితే ఖాళీయే కదండి, 40 దాటితే ఖాళీ అసలు. అంటే ఖాళీ ఎక్కడుందండి అని మీరు అంటారు. మరి ఏ ధర్మాన్ని నేను ఆచరించాలి అని తెలియకపోతే ఇంకా ఖాళీ ఎక్కడ ఉందండి? మనుషులకి ఖాళీ ఎక్కడ ఉంటుంది? మాకైతే 40 దాటిన తర్వాత నేను ఎక్కడ యాత్రలు తిరగలేదండి. ఎక్కడికి యాత్రల కంటే ప్రత్యేకంగా వెళ్ళింది కూడా ఏమీ లేదు. అయితే కాశీ వెళ్ళాలని ఏదో పెట్టారు ప్రపోజల్, మొత్తం మీద ఏదో కాశీ వెళ్తే త్రివేణి సంగమం వెళ్ళాను. అంతకు ముందు నుంచి 40 దాటినప్పటి నుంచి ఎప్పుడైతే మేము అనుకుని విడుదల అవ్వాలి అనుకున్నప్పుడు, అప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిన తర్వాత కాశీ యాత్ర వచ్చింది త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో అప్పుడు అనుకున్నది సన్యాసం, ఇక నుంచి గృహస్థుగా ఉంటూ సన్యాసంలో జీవితానికి వెళ్ళాలనుకుంటే అని అనుకున్నప్పుడు ఇంకో 8 సంవత్సరాలు పట్టింది. అంటే 14 సంవత్సరాలు పట్టింది. చిన్నప్పటి నుంచి స్పిరిచువల్లో ఉంటే 14 సంవత్సరాలు పట్టిన తర్వాత ఇంకప్పుడు అంటే సన్యాసిలా ఉండాలనుకున్నాం, కానీ సన్యాసం తీసుకోవాలని అనుకోలేదు, ఏ రోజు అనుకోలేదు. అలా ఉండాలి, ఎందుకని ఇంకా వానప్రస్థానికి వెళ్ళాలి. 40 తర్వాత 50కి ఇంకా పూర్తిగా అయిపోవాలనుకున్నాను. 40 తర్వాత మరి ఇంకేవో బాధ్యతలు ఉంటున్నాయి కాబట్టి సో మనం ఇలా జర్నీ. ఈశ్వరుడు అలాగే ఒక్కొక్క బాధ్యతని వదిలించుకుంటాం. మనం ఏం వదలలేదు, ఆయనే వదిలించుకుంటూ వచ్చాడు. మనం ఎప్పుడైతే సంకల్పం అటు వెళ్ళిందో ఆయనే వరుసగా వదిలించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అలా వదులుతూ రావడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే సన్యాసం అనుకున్నామో అక్కడి నుంచి సన్యాసానికి రకరకాల మంది ఈ అమ్మాయికి సన్యాసం ఇస్తే బాగుంటుంది, సన్యాసం అలా రకరకాలు పట్టుకున్నారు. గృహస్థుగా ఉంటూ కుదరదు. మా స్వామి చెప్పాక డేట్ ఇచ్చాక కూడా నేను అమ్మని అడిగాను, సన్యాసం తీసుకోమంటారా వద్దంటారా, అవసరమా అనిపించింది నాకు. వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మని అడిగితే, మాకు లేని అవకాశం నీకు వచ్చింది తీసుకోమ్మా,
అందులో స్వామి ఇస్తానంటే నువ్వు వద్దని అంటావా అని కూడా పెట్టారు. నేను గంటకు వచ్చినాను ఇక్కడ, గంట అమ్మతో ఇదే చర్చించాను. తర్వాత లేదు నువ్వు అక్కడి నుంచి నేను తీసుకునే వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నువ్వు తీసుకున్నావా, ఏం పేరు ఇచ్చారు, ఏం చేసావు, ఎక్కడ చేసావు, ఏంటి అన్ని ఫోన్లు. ఎప్పుడు నాకు ఫోన్ చేయరు, కానీ అలా ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ఓకే, ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా అనుకుంది. అయితే నేనేమంటున్నానంటే సన్యాసం తీసుకున్నాక కూడా ఎంత మనసులో ఉంటుందంటే వ్యక్తి భావన, లేకపోతే కుటుంబం గురించి ఉండకపోవచ్చు దాకా వ్యక్తి భావన ఎంత ఉంటుందంటే, స్వామి భిక్ష చేయమన్నారు, శాస్త్రోక్తంగా ఇచ్చారు. మామూలుగా సన్యాసాలు ఇలా ఇచ్చేస్తారు, అలా ఇవ్వలేదు ఆయన. ముందే చెప్పారు, ముందే నియమాలు అన్నమాట. భిక్ష చేయమంటే అది రోడ్డు మీద భిక్ష. ఆ రోజు ఒకరోజు గుళ్ళో, ఒకరోజు స్వాదుల దగ్గర, ఒకరోజు ఎక్కడో, ఆ రోజు రోడ్డు మీద భిక్ష. ఉట్టప్పుడు బ్రహ్మచారులను పంపించారు, అంటే దూరం నాకు తెలియదు కాబట్టి బ్రహ్మచారి. ఆ రోజు ఇంకా పంపించలేదు, రోడ్డు మీద కదా, మీరు ఎక్కడో చోట మీరు తీసేసుకోండి అని చెప్పేశారు. వెళ్ళి పాత్ర పట్టుకుని నుంచున్నప్పుడు ఒక్కసారి లోపల నుంచి అనిపించింది, ఏమని, అరే కాదు ఎవరైనా చూస్తారేమో. వెంటనే అనిపించేసింది, ఎవరైనా చూస్తారేమో అన్నప్పుడు మళ్ళీ వెంటనే వచ్చింది, ఇది మన ఊరు కాదు కదా, గొడవ లేదు. అదే మన ఊర్లో అయితే స్వామి రాజమండ్రి అన్నారు, నేను ఎవరో ఇంకా సాధువుల కోసం అని చెప్పి రిషికేశ్ అన్నాను. అమ్మయ్య భలే చేశాను, అసలు రాజమండ్రిలో అయితే బోర్డు మంది కనపడను, ఇక్కడైతే ఎవరు కనపడదు, తెలియదు కదా అని అనుకున్నాను. ఇలాగ ఎవడో వచ్చాడు, వచ్చి మీరు ప్రభావతి మాతాజీ కదా, మీకెలా తెలుసు, తెలుగు అక్కడంతా హిందీ, మీకెలా తెలుసు, మీరు యూట్యూబ్లో కనపడతారు. అరే యూట్యూబ్ ఎక్కేసింది మొహం కాబట్టి తెలిసిపోయింది. అదంతా అదేంటండి మీరు అడుక్కుంటున్నారంటే ఇలా చూపించాను బట్టలు. ఓ సన్యాసం తీసేసుకున్నారా, అది మాకు తెలియదు అని చెప్పి వాడు వెంటనే ఓ ఫోటో తీసేసుకుని నాతోటి వెళ్ళిపోయాడు. అమ్మాయ అనుకున్నాను. ఓ 25 మందిని వేసుకొచ్చాడు, వాడు గ్రూప్ ఉన్నారు, అక్కడెక్కడో ఉన్నారు, వీడు ముందు వస్తున్నాడు అన్న. వచ్చి మీకు తెలుసా ప్రభావతి మాతాజీ సన్యాసం తీసుకున్న ఫస్ట్ నేనే చూశాను, అందరూ తల ఫోటో తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఎందుకు నువ్వు అనుకున్నావు, ఈశ్వరుడు ఇమీడియట్లీ చూపించేశాడు అని అనిపించింది. తిన్నగా ఉంటుందా నోరు, వెళ్ళి స్వామితోటి, స్వామి ఇలా జరిగింది ఇలా అనుకున్నాను, వెంటనే మళ్ళీ ఇలా 25 మంది వచ్చేసారు, ఈశ్వరుడు వెంటనే చూపించేశాడు అని అన్నాను. ఆయన అన్నారు, ఇంటికి వెళ్ళాక 2 నెలలు నువ్వు భిక్ష చేయము, ఆశ్రమంలో తినకు, అప్పుడు కానీ సన్యాసం పూర్తవుదన్నారు. నేను ఎప్పుడు అసలు అంటే పొగరు మనకి చిన్నప్పుడు అంటే అలా పెరుగుతాం కూడా కదా, కొంచెం అలా పెరుగుతాం, ఏదో వాళ్ళ అమ్మవారి అంశాన్ని కొంచెం డబ్బులు పుచ్చిపోయి ఏదో పెంచారు అలా. నా మంచం నా కంచం, ఎవడింట్లో తినకపోవడం, ఇవన్నీ బోల్డ్ రూల్స్ ఉన్నాయి మనకి, అవన్నీ వదిలించడానికే బోల్డ్ టైం పట్టింది. సో బోల్డ్ రూల్స్, ఎవరింట్లో భోజనం చేయం, వాళ్ళు ప్రేమగా పెట్టరు, శుభ్రంగా పెట్టరు, ఏవో ఉంటాయి బోల్డ్. అలానే ఎప్పుడు హోటల్స్లోనూ ఇవి కూడా తక్కువ, నేను ఎప్పుడు తినదే లేదు అసలు. సో దానివల్ల కష్టం. వీళ్ళందరూ ఎప్పుడు భోజనానికి రమ్మంటే ఎప్పుడు ఎవరింటికి భోజనానికి వెళ్ళలేదు, ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు 2 నెలలు ఇంకా భిక్ష చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, నేను భిక్షని మరి అనౌన్స్ చేయకుండా ఎవడు పెడతాడండి, ఆవిడ ఎప్పుడు రాదని ఒక పేరు ఎవరు భోజనం పెడతారు మరి. కాబట్టి భిక్షని అనౌన్స్ చేయగానే ఓ 1000 మంది వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవడింటికి వెళ్ళకపోతే కోపం వచ్చేస్తుంది, అమ్మ ఎప్పుడు భిక్షకు రాలేదు, ఇప్పుడు వస్తుందంటే అందరికీ ఆనందం. అందులో సన్యాసం తీసుకుని భిక్షకు వస్తున్నారంటే అందరికీ ఆనందం. నేను చెప్పాను స్వామితోటి, స్వామి భిక్ష చేస్తాను కానీ వాళ్ళు దక్షిణలు ఇస్తారు, నాకు మహా ఇరిటేషన్ ఏంటంటే, ఇక చూడమ్మా అక్కడ ఆశ్రమం నడుస్తుంది కదా, దక్షిణ ఇస్తే నువ్వు తీసుకోకు, నువ్వు సన్యాసి, నీకు అవసరమా డబ్బులు, లేదు ఇచ్చే అక్కడే వరకు, కానీ భిక్ష మాత్రం చేయాలి కంపల్సరీ అని చెప్పారు. అయితే నేను దక్షిణ తీసుకోనండి, భిక్ష చేస్తాను, అయితే నీ ఇష్టం ఏదో చెయ్యన్నారు. అయిపోయింది. ఇంటికి వెళ్తే అందరి ఇళ్ళకంటే మొత్తం మీద ఏదో పెట్టారు, వీళ్ళే ఏదో రూల్ పెట్టారు, అమ్మ మనకి ఆశ్రమం నడవదు కాబట్టి ఏదో భిక్షకి వెళ్తే దక్షిణ తీసుకోండి, అదేదో పెట్టండి అన్నారు. దక్షిణ అనేటప్పటికి సగం మంది వెళ్ళిపోయారు పక్కకి, ఇంతని వీళ్ళు రూల్ పెట్టారు కాబట్టి సగం మంది వెళ్ళిపోయారు. పాపం నిజాయితీగా వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు భిక్షకి, మొత్తం మీద వచ్చారు. కానీ ఒక పెద్ద పేరు వచ్చింది ఏంటంటే, ఆవిడ భిక్షకు వస్తే ఇంత డబ్బు తీసుకుంటుందని బోల్డ్ పేరు వచ్చింది. అది కూడా చుట్టాలు కూడా బోల్డ్ ప్రచారం చేశారు చక్కగా. అయితే అయింది, మొత్తం మీద అయింది. వెళ్తే మీకు తెలియదు అసలు
వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడిగి అమ్మ ఏం తింటారని వీళ్ళందరూ వస్తే ఎప్పుడైనా వంట కొంచెం బాగా చేస్తాను, ఏదో బిర్యానీ చేసి పెట్టండమ్మా అంటే ఏదో చేసి పెట్టడం అలవాటు. అందుకని అందరూ అమ్మకు బిర్యానీ ఇష్టం అంటే వాళ్ళు వచ్చినప్పుడు బిర్యానీ చేసేస్తాం కాబట్టి అమ్మకు బిర్యానీ ఇష్టం. 2 నెలలు బిర్యానీ పెట్టారండి. 2 నెలలు బిర్యానీ పెట్టారు. నెల 15 రోజులు అయిన తర్వాత కానీ నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే దీని మహిమ అది. నెల 15 రోజులు అయిన తర్వాత ఒక అమ్మాయి ఆఫీసర్ ఉద్యోగం ఏదో చేస్తుంది. ఆవిడ సెలవు పెట్టి నాకు భిక్ష పెట్టింది. కూర్చున్నప్పుడు అమ్మ నేను వేరే వండాలనుకున్నాను కానీ మీకు ఇష్టం అని అందరూ ఇదే చెప్పారమ్మా, అందుకని వాళ్ళ సెలవు పెట్టి నేను పొద్దున్నుంచి ఇవే వండానని చెప్పింది. ఏంటమ్మాయి అని అడిగితే అప్పుడు చెప్పింది అందరూ బిర్యానీ పెట్టారు. చెప్తే అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, కాదు తప్పేమో అని చెప్పి నేను ఎక్కడెక్కడ భిక్ష చేశానో అందరికీ మళ్ళీ ఫోన్ చేసి అడిగాను మీరు ఏం పెట్టారు. అందరూ బిర్యానీ చెప్పారు. నాకెందుకు తెలియలేదు బిర్యానీ తిన్నానని. పైగా అన్ని రోజులు బిర్యానీ తింటే పొట్ట తేడా చేయాలి, నాకెందుకు తేడా చేయలేదు అని అంటే అక్కడ పదార్థం మీద ధ్యాస లేదు. వాళ్ళు ఇచ్చిన మంత్రం చెప్పుకుని మేము పదార్థం తీసుకున్నప్పుడు ఒక్క పదార్థం ఏం తింటున్నామనే ధ్యాస లేదు. అది సన్యాస మహిమ. అయితే అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు బిర్యానీ తిన్నాను, అసలు ధ్యాస లేకుండా ఎలా తిన్నాను అంటే ఎప్పుడైతే మనం విడుదలవుతామో రుచులు కానీ ఆలోచనలు కానీ ఏవి ధ్యాస ఉండదు. ఆహారం తీసుకుంటున్నాను, పదార్థము ప్లేట్లోకి వచ్చింది, అలాంటి విడుదలైతే అంటే నేను నా గురించి చెప్పట్లేదు, నేను విడుదల అనేది ప్రతిదీ విడుదలైతే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు దీని ధర్మం ప్రకారం కాకుండా ఏదైనా ఇవాళ తినాలి లేకపోతే ఇవాళ ఇది చెయ్యాలి అని నేను అనిపించినప్పుడు అది నాకు చాలా దూరం వెళ్తాను. అంటే ఈశ్వరుడు ఆయన కాపలా కాస్తున్నాడు. భగవంతుడు చెప్తారు నువ్వు ఒక చేత్తో ఆయన్ని పట్టుకుంటే 1000 చేతులతో ఆయన నిన్ను కాపలా కాస్తాడని. రాత్రి కూడా ఒక ఇన్సిడెంట్ చూపించాను నేను. ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన సాధన ఒకటి, ఎప్పుడైతే మనం విడుదలయ్యి అది మీరు గృహస్థుగా ఇదే తీసుకోక్కర్లేదు, గృహస్థుగా ఉండి కూడా విడుదల వైపుకి వెళ్ళాలనేది మీ కర్తవ్యము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఇది చెప్పాను, అంతే తప్పించి ఇదేదో స్వవిషయం కింద చెప్పట్లేదు. నేను విడుదలకి వెళ్ళాలి అనేది ప్రథమ కర్తవ్యము. అలా విడుదల కాకపోతే కనుక ఈ జర్నీ మళ్ళీ ఇలాగ పొడిగించబడుతుంది. మీరు ఎన్ని స్పిరిచువల్ వింటారు, ఎన్ని నేర్చుకుంటారు, ఎన్ని చేసినా సరే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే. విన్నవన్నీ మీ దగ్గరికి రావాల్సిందే. వచ్చి మీరు ఆచరించినప్పుడు అవన్నీ వృధా అన్నారు. ఆచరించడానికి కనీసం నేను ఒక్క అడుగు వేస్తే కనీసం ఒక్కటైనా నేను నేర్చుకుంటాను. దాని నుంచి నేను ఇంకా ముందుకు వెళ్తాను. మంచం కూడా ఒకటి పట్టుకుంటే మిగతావన్నీ వచ్చినట్టుగా నువ్వు ఒక్కటైనా సరే ఒక లక్ష్యం కావాలి. ఏ లక్ష్యము? నేను కనీసం గృహస్థుగా ఉంటూ నా ప్రారంధాన్ని ఎలాగో అనుభవిస్తున్నాను కదా, మరి నా లోపల ఉన్నవి ఎలా తగ్గించుకోవడానికి నేను నా స్వప్రయత్నము ఏమిటి? స్వయం అంటే అదే నీ స్వయంలో నీ ప్రయత్నం ఏంటి అంటే నీ స్వీయం. అది అంటే నీ స్వయంతో, నీ శక్తితోటి, నీ స్వీయ ప్రయత్నంతో నీ జన్మ నుంచి వచ్చిన వాసనలు ఏవైతే ఉన్నావో అవి నువ్వు తొలగించుకోవడము నీ ప్రథమ కర్తవ్యం. అది మర్చిపోయాను. అది మర్చిపోయి ప్రారంధము రెండవది అంటే శరీరం మీద వచ్చింది. అది శరీరం మీద వచ్చింది, శరీరంతో నడుస్తుంది. కానీ దాన్ని నడుపుతున్నప్పుడు మళ్ళీ నేను భావాజాలంతో మళ్ళీ ప్రారంధాన్ని పుట్టించుకుంటున్నాను. అలా పుట్టించుకోకుండా ఉండడానికి స్పిరిచువల్ మీకు బలం సరిపోతుంది. ఓకే, అయితే ఆ బలం తీసుకుని మరి నువ్వేం చేయాలి? ప్రథమ కర్తవ్యానికి పోవాలి. ప్రథమ కర్తవ్యం అని అంటే నీ లోపల ఉన్న ఏదైతే ఉందో అది నువ్వు
తెలుసుకుని దాన్ని ఒక్కొక్కటిగా నేను విడుదల చేసుకోవడానికి. అరే ఒక్కొక్కటి ఎప్పుడు చేసుకుంటానండి అని నువ్వు అనక్కర్లేదు. ఒక అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు ఆయన నడుపుతానన్నాడు. మరి ఎంత సపోర్ట్ అండి. నువ్వు వెయ్యాలి కదా, ఇటు స్పిరిచువల్లే, అటు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ. అరే 40 దాటాక నీకు ఎందుకండి ఇంకా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు? 40 లోపు అంటే మీ పిల్లలకి ఏదో పెళ్లి చేయడానికో లేకపోతే ఏదో చేయడానికో లేకపోతే ఏవో చెప్తారు పోలే కారణాలు. అవి కూడా కారణం కాదు. అయినా సరే మరి మీరు ఒప్పుకోరు కాబట్టి నేను మళ్ళీ కొన్ని 40 లోపు వెళ్ళండి అంటున్నాను. కానీ కోరికలు ఒప్పుకోవు, లోపల కోరికలు ఒప్పుకోవు. మరి 40 దాటాక ఇంట్లో పని చేయడానికి కాలు చేయ కదలట్లేదు, పెళ్లికి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికో కారు ఎక్కడానికో కాలు చేయ కదులుతుందండి. మళ్ళీ నీకు ఒకళ్ళు చేపట్టుకుని నడపాలి. ఏమండి ఇదంతా? పోనీ నీ చీరలు ఉన్నాయి, ఇంకో చీర కొనుక్కోవడం అనేసి ఏమన్నా దానం చేస్తావా? పోనీ వెళ్ళిపోయి శరీరానికి మళ్ళీ ఇంకోటి ఎందుకండి మళ్ళీ కొనుక్కొని పెట్టుకోవడం? అయితే కొడుకు కొన్నాడు కూతురు కొన్నాడు చెప్పలేవా వాళ్ళకి? నాయన నేను కొనుక్కుంటాను డబ్బులు ఇచ్చాను అని చెప్పలేమా ఏంటి? చెప్పం. ఒప్పుకోదు మనస్సు. ఇంకా అనుభవించాలనిపిస్తుంది, ఇంకా ఏదో చూడాలనిపిస్తుంది, ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది, ఏదో కావాలనిపిస్తుంది తప్పించి ఇక్కడ ఆగుదాం అనిపించట్లేదు. ఆగితే మీరు ఆగగలిగితే, మీ దగ్గర మీరు ఆగితే కనుక అట్లీస్ట్ మీ నుంచి ఏది పైకి లెగుస్తుందో మీకు తెలుస్తుంది. ఆగకపోతే జర్నీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి చెప్పారు. 10 నిమిషాలు చెప్పండి. మీరు అలా పొడిగిస్తున్నారు, 10 నిమిషాలు చెప్పండి. నాకు కష్టం. కాబట్టి మీరు అడగండి ఏదైనా. సాధన అంటే చెప్పండి. సాధన అంటే మనకి ఎంతసేపు ఒక ప్రక్రియ అలవాటు అయిపోయిందమ్మా. నేనేమంటానంటే తప్పు కాదు, ఏకాగ్రత కోసము మనకు అనేక ప్రక్రియలు ఇచ్చారు. ఏకాగ్రత కోసం ఇప్పుడు మేము చెప్తాం, కొంచెం ఓంకారం పలుకమ్మ కాసేపు అని చెప్పి. పలికితే వెళ్ళిపోతానా అని అడుగుతాడా? వెళ్ళిపోతామని చెప్తాం. ఎందుకని? అసలు వెళ్ళవు అని చెప్పాను అనుకోండి, అది పలుకుతాడు అసలు. కాబట్టి ముందు పలికితే ఆ తర్వాత డౌట్ వస్తుంది వాడికి. పలికాను కదా, లోపల ఎంత బాగుంది కదా, ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలని అప్పుడు వస్తాడు. లేకపోతే వస్తాడా? రాడు కదా. అందుకని పలికడము కాదు, ఏదైనా ఒక సాధన అన్నప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మనస్సు నెమ్మదించడానికి, మీరు ఏకాగ్రంలోకి వెళ్ళడానికి అనేక రకాల మార్గాలు మనకు అందించారు. అది శ్రీకృష్ణుడు కూడా చెప్పాడండి కదా, ఎన్నో మార్గాలు చెప్పాడు ఆయన కూడా. అది స్టార్టింగ్లో అవన్నీ పెట్టుకుంటామమ్మా, తప్పు కాదు. ఇప్పుడు కూడా మనం ఎక్కడో మనకి ఇంట్లో ఏదో పరిస్థితి బాగాలేదండి, ఏదో చిరాకు అనిపిస్తుంది, వెంటనే ఇంత విన్నానని ఆగిపోతుంది ఏంటి మనస్సు టక్కుమని? అలా ఏం ఆగదు, వెళ్తుంది కొంచెం. ఆ తర్వాత రియలైజ్ అయ్యి మనం ఇలా ఎందుకు వెళ్ళాము అలా ఎందుకు వెళ్ళాము అనుకుని మళ్ళీ మనం కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా, మనం కంట్రోల్ చేసుకుంటున్నాము అప్పుడు కదండి. ఇప్పుడు ఏమైంది, తీరా పూర్వం అయితే వాళ్ళు మంచిదండి వాళ్ళ జీవితం అంతాను. వాళ్ళకి ఇంత ప్రపంచ వ్యామోహం లేదు కాదు, తెలియదు వాళ్ళకి కదండి. ఉంటే ఏమో వాళ్ళు కూడా అలాగే అవుతారేమో నాకు తెలియదు, కానీ తెలియదు. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని చేత్తో పట్టుకు తిరుగుతున్నారు, మేము పక్కింటికి వెళ్ళమండి అని గొప్పగా చెప్తారు. ప్రపంచం చేత్తో పట్టుకుని తిరుగుతుంటే సెల్ ఫోన్ చేతిలో ఉందనుకోండి, మీరు పక్కింటికి వెళ్ళాలా? 100 మంది ఇళ్ళకి వెళ్ళినట్టే లెక్క, 100 మందితో మాట్లాడుతున్నట్టు, 100 మందిని మీరు చూస్తున్నట్టు లెక్క. మరి మీరు గొప్పగా మేము పక్కింటికి వెళ్ళమండి, మాకు తెలియదండి, మా ఇంట్లో మేము ఉంటామండి, ఇలాంటి స్టోరీలు చెప్పకూడదమ్మా. చేత్తో సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఇలాంటి స్టోరీలు మనం చెప్పకూడదు. 100 ఇళ్ళు మేము తిరగమండి, అసలు మాకు తెలియదండి, మేము ఏదో స్పిరిచువల్గా గాయత్రంగా చెప్పింది ఏదో చేసుకుంటూ గదిలో కూర్చున్నామండి అని చేసుకున్న కాసేపు తర్వాత సెల్ ఫోన్ పట్టుకోకుండా ఉంటారండి. మళ్ళీ ఏమంటారు, అందులో కూడా స్పిరిచువలే వింటున్నామంటారు కదండి. విని ఏం చేస్తావు నువ్వు? ఆచరించకుండా ఎంతసేపు వింటావు? విని ఏం చేస్తావు? విని పోని నేను చెప్పినట్టు పోనీ దేవుడి సామానం దేవుడికన్నా ఇచ్చేస్తారా? నేను అది ఉదాహరణ చెప్పాను అంతే, ఉదాహరణ చెప్పాను. దేవుడి సామానం దేవుడికి ఇచ్చేస్తారా ఏంటి? నీ దేహంతో సహా ఆయన సామానమే. ఇది బాగా చెప్పారు. పోనీ అలానే ఇచ్చేస్తున్నారా ఏంటి? ఈ దేహంతో ఆయన సామానం అయినప్పుడు అలానే ఇస్తామా ఏంటి కదండి. దేహంతో అన్ని ఆయన సామానం అయినప్పుడు మరి నేను దేవుడికి ఏమి ఇస్తున్నానండి? ఒకటి ఉంది మీ దగ్గర, చెప్పాలి మీరు. ఇచ్చేది ఒకటి ఉంది. మీరు ఆగండి, మీరు అలా చెప్పేయకండి. ఇచ్చేది ఒకటి ఉంది, చెప్పండి మీరు. ఏముందో చెప్పండి. అదే
అది ఇచ్చేస్తారా లేదా? నేను ఏం చెప్పానో అది నాకు ఇచ్చేస్తారా లేదా? ఇచ్చేస్తారా? మీ కాలం మీ సొంతం అండి. మీ కాలం మీ పుణ్యం. ఎన్ని జన్మల నుంచి తెచ్చుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది మీ కాలం. ఒక్క క్షణం మీరు ఎన్ని దండాలు పెట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఇంకొక క్షణం నాకు ఇయ్యని అడగండి, అది మీ నా చేతుల్లో కూడా లేదని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేశాడు భగవద్గీతలో. నా చేతుల్లో కూడా లేదు అది. కాబట్టి నీ కాలం నీ పుణ్యం, మరి అది భగవంతుడికి ఇస్తారా? అది ఇవ్వాలి. మరి నీ కాలం పెళ్లికి పేరంటానికి అస్తమానం ఊరి మీద తిరిగేస్తుంటే ఏమి ఇచ్చామండి భగవంతుడికి? ఎలా ఇచ్చారు మీరు? మీ కాలం ఎంత వృధా చేస్తున్నారు, ఎంత వృధా చేస్తున్నారు. కాబట్టి నీ కాలాన్ని నువ్వు భగవంతుడికి ఇవ్వాలని కూడా తెలియట్లేదు. ఆయన ఇచ్చిన కొబ్బరికాయ, ఆయన ఇచ్చిన అరటిపళ్ళు, ఆయన ఇచ్చిన పూలు అన్నీ ఆయన పెట్టి నేను పెట్టాను అంటున్నావు. ఫోటో తీసుకుని డీపీ పెట్టుకుంటారు చూడాలి. దేవుడి దగ్గర ఫోటో తీసుకుని డీపీ పెట్టుకోవడం ఏంటో నాకు ఇప్పటికే అర్థం అవుదండి బాబు. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఇది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పూజ చేసి ఫోటో తీసి దాన్ని వాట్సాప్లో పెడతారు. మీకు తెలియదు, అందుకు చెప్తున్నాను నేను. కొంచెం 10 ఏళ్ళు చిన్నగా ఉన్నాను కాబట్టి వీళ్ళ బుర్రలు బాగా తెలుసు నాకు. మీరు అమాయకంగా ఉంటారు కొంచెం, చాలా అమాయకం. కాబట్టి నేనేమంటానంటే అసలు అక్కడ గొప్ప ఏంటండి, అక్కడ గొప్ప ఏంటి నాకు తెలియగలుగుతాను కదా. ఏం నేర్పిస్తామండి ఎవరికైనా? ఏం నేర్పించాలి మనం అసలు? నువ్వు తెలుసుకోకుండా మనం నేర్పలేము. పోని తెలుసుకున్నాక కూడా నేర్పలేము పోను అనుకున్నాను. మరి ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు ఏంటంటాను నేను. పోనీ యాత్రకి వెళ్ళి అక్కడ ఫోటోలు మానేస్తారా? అసలు యాత్రకి వెళ్తూ మీకు కండిషన్ పెట్టాలి. సెల్ ఫోన్ మానేసి ఎవడైనా వస్తాడా అసలు? ముందు సెల్ ఫోన్ ఆపి యాత్రకి వస్తారా అసలు? అక్కడ ఎందుకండి, ఇంకా మీకు పనే ఉంది. ఆవిడ తీసుకెళ్తున్నారు, కూడా వెళ్తున్నారు, ఏదైనా వస్తే ఆవిడ చూసుకుంటుంది ఆవిడ. ఇంక మీకు పనే ఉంది అసలు, మీ పనే ఉంది. అయినా సరే భర్త చేయని వదిలేస్తారు కానీ సెల్ ఫోన్ చేయి వదులుతారు ఏంటమ్మా? మళ్ళీ ప్రమాణం చేశారు పెళ్లి చేసుకున్నప్పుడు, నేను చెయ్యి వదలనని చెప్పి కదా. మీరు అడగొచ్చు నన్ను, మరి మీరు ఎందుకు వదిలేశారు? నేను వదలలేదండి, వాళ్ళే గెంటేశారు. మా స్వామి వాళ్ళని ఒప్పించుకుని ముందే వాళ్ళకి చెప్పి, ఎప్పుడు నాకు చెప్పలేదండి, ఆయన వాళ్ళకే చెప్పి అట్నుంచి నరుక్కుని వచ్చారు. కోపం కూడా వచ్చింది నాకు. ఏమని? ఏదో వంక పెట్టాను. ఎందుకంటే ఈ సన్యాసం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళు ఎప్పుడో ఒప్పేసుకున్నారన్నారు. నాకు ఏడుపు వచ్చింది, ఆయన ఎవరు ఒప్పుకోవడానికి, ఈయన ఎవరు ఇవ్వడానికి అని. మాట్లాడలేము కదండి, పరిగెట్టుకు వచ్చేసాను. బాధ అనిపించింది. కాబట్టి అంటే అది కాలంలో నిర్ణయించబడి ఉంది, అది వచ్చింది సంతోషం. కాబట్టి మీ అందరికీ ఏమంటున్నానంటే, నేను గృహస్థ లేకపోతే ఏం చేస్తున్నారా, మీరు ఏ పాత్ర తీసుకున్నారో ఆ పాత్ర పోషణ చెయ్యండి, తప్పు కాదు. కానీ మీ కర్తవ్యం ఏంటో ఫస్ట్ అది తెలుసుకోండి. ప్రపంచం చేతిలో కొట్టుకుని తిరక్కండి ఇంకా. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని తగ్గించుకుని మీలోకి అంతర్ముఖత్వం అవ్వడానికి కదా మీరు జర్నీ చేస్తూ మళ్ళీ ఇంక మళ్ళీ ఏమంటున్నారు, ఆ స్పిరిచువల్ ఏ స్పిరిచువల్ అండి? ఇంకా ఎన్ని స్పిరిచువల్ ఉంటాయి చెప్పండి? ఉన్నది ఒకటే కదా, ఉన్నది ఒకటే. ముందు మనం అటు వెళ్ళాలి, అటు జర్నీ చేయాలి. పోనీ ఏదో నీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకున్నావు, పోనీ దాని వైపు జర్నీ చేసుకుంటూ పోవచ్చు కదా. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడైనా అది స్విచ్ ఆఫ్ చెయ్యం కూడా అసలు. ఎందుకని? అలవాట్లేదు. ఇంటికి తలుపు తాళమన్నా వేస్తాం కానీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది అసలు అలవాటు. పరిస్థితిలో మనం ఉంటే ఏమి ఎదుగుదలమ్మా, అసలే మనస్సు కోతి కదమ్మా కదా. మీరేమంటున్నారు? సాధన చేయాలంటున్నారు ఆ మనస్సుకి కదా. దానికి సాధన చేసే కంటే అది ఎగిరే పనులు ఏం మనం చేయకూడదు కదమ్మా. నేను ఇది సాధన అంటున్నాను. మీకోసం ఆన్సర్ అది. ఆల్రెడీ ఎగురుతోంది, ఇంకా ఎగిరే పనులు మళ్ళీ చేస్తే ఎలాగండి? గాలిపటం రెక్కలు ఇరిగిపోయింది అనుకోండి, కిందకు వచ్చేసింది, మళ్ళీ దానికి రెక్కలు కట్టాను అనుకోండి, నేను మళ్ళీ పైకి ఎగురుతుందే కదా. మరి ఒక పక్క స్పిరిచువల్కి వచ్చి మనసుకి రెక్కలు కడతానంటారేంటమ్మా? రెక్కలు కట్టే పనులు ఏంటి? పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, సెల్ ఫోన్లు, అవి కూడా నేను చెప్పాలా ఏంటి? మీకు బాగా తెలుసు. మీకు సమూహాలు, గ్రూపులు, ఎక్కడ పోతాము, ఎలా పోతాము, ఇలా తిరుగుతూనే ఉంటాం కదమ్మా. ఇలాంటి రెక్కలు కట్టకుండా ఉంటే ముందు నువ్వు ఏ సాధన చేసినా నువ్వు కుదురుగా చేయగలుగుతావు. ఓ పక్క అటు
ఓ పక్క ఇటు అంటే ఇప్పుడు పిల్లోడు పరీక్ష వచ్చింది అనుకోండి, మీరు అన్నీ మోసేసి చుట్టాలను కూడా రావద్దని చెప్పి ఆడికి టీవీలు సెల్ ఫోన్లు బంద్ చేసేసి మీరు చదువుకోరా బాబు అంటున్నారా లేదా? ఎందుకంటున్నారా అలాగా? వాడు డైవర్ట్ అవుతాడనే కదా. మరి మీరు డైవర్ట్ అయ్యే విషయాలన్నీ ఒళ్ళో పెట్టుకుని నేను భగవద్గీత చదువుతాను, లేదా నేను స్పిరిచువల్లో ఉన్నాను, నేను సత్సంగం వింటానంటే ఎలా కుదురుతుందమ్మా కదా? సాధన అంటే ఏంటి? నా మనస్సుని నేను ఏకాగ్రము చెయ్యటము. ఈ చెయ్య, ఈ కాలు, ఈ నోరు అన్నీ నా మాట వెంటనే నా మనసు వినట్లేదు కదమ్మా. ఇప్పుడు నా మనసు అంటున్నారా, ఎవరి మనసు అన్నా అంటున్నారా? నా మనసు. మీ మనసు అంటున్నారు. మీ మనసు మీ మాట వినకపోతే పక్కోడు మనసు మన మాట వినాలనుకుంటున్నాం. భర్త మనసు మన మాట వినాలి, పిల్లల మనసు మన మాట వినాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ, గురువు కూడా నీ మాట వినాలి. నీ మనసే నీ మాట వినట్లేదు, అందరూ నా మాట వినాలనుకోవడం తప్ప ఉప. మరి గొడవలు ఎక్కడ వస్తున్నాయి? అందరి మనసులు నా గ్రిప్లో ఉండాలంటే గొడవలు వస్తున్నాయి కదండి. మరి నీ మనసు వింటుందా? అది వినట్లేదు. అది విననప్పుడు, నీ మనసు నీ మాట విన్నప్పుడు పక్కోడి మనసు ఎందుకు వింటుందండి? కోడలు ఇంటికి వస్తే అర్జెంటుగా నా మాట వినేయాలి, ఎందుకు వింటుందండి? ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి, వింటుందా? వినదు కదా. మరి వినట్లేదని బెంగొచ్చి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి కాసేపు సత్సంగంలో కూర్చోవాలి కదా. అలా ఎందుకండి? అలా ఎందుకు? సాధన అంటే ఏ సాధన చేసినా, మీరు ఏ సాధన అయినా చేయండి అమ్మా, కానీ నీ మనస్సు ఏకాగ్రం అవుతుందా లేదా, అదొక్కటే మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. మంచిది, చాలా సంతోషం, మేము అందరినీ కలుసుకోవడం సంతోషం. అయితే ఏదో హనుమంతుల ముందు గొప్పగంతుల్లాగా అమ్మ ఆల్రెడీ మీ అందరికీ చెప్పి ఉంటారు. అబ్బాయి నేనేం చెప్పలేదు. అయినా సరే ఇంత శ్రద్ధగా విని పాపం మీ అందరూ కూడా, అంటే శ్రద్ధా భక్తులు ఆల్రెడీ తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటేనే కదా. నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమిత్రానంద సరస్వతి గారు చాలా సౌమ్యంగా చక్కగా చెప్పారు. వెన్నుపూస స్ట్రైట్ అయిన దానికి వచ్చాము మనం, అంటే మానవ జన్మని చెప్పారు. మిగతా అన్నీ ఉపయోగం లేని అన్నీ ఎన్నో ఎత్తు వచ్చాము అక్కడికి. స్ట్రైట్గా జీవనయాత్ర చేయండి అని చెప్పారు. వెన్నుపూస స్ట్రైట్గా ఉండడం కాదు, స్ట్రైట్గా జీవనయాత్ర చేయండి అని చక్కగా ఉంది. అలాగా ఎప్పుడైనా మనం మారాల్సిందే అమ్మా, మనం మారాల్సిందే. ఎన్ని విన్నా ఎన్ని చదివినా మనం మారాల్సిందే. నీకు సబ్జెక్ట్ అర్థమైందంటే నువ్వు మారడమే అంటాను నేను. అందరూ చెప్తారు ఇక్కడే ఉన్నాడు భగవంతుడు అని, చెయ్యలా వేసి ఇక్కడే ఉన్నాడు అని. కానీ మారడం అనేది మన నడక మార్పు కావాలి. ధర్మంగా ఉండాల్సిందే, ప్రేమగా ఉండాల్సిందే. ద్వారక నుంచి కృష్ణప్రకాష్ గారు అని ఒక స్వామి వచ్చారండి. వాళ్ళ ఆశ్రమంలో లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అక్కడే ఉన్నాం. ద్వారకలో భిక్ష పెట్టుకుందామని వెళ్ళాము. తర్వాత వారు వచ్చారు ఇక్కడికి. ఏ గుణాలుంటే నువ్వు ఆత్మజ్ఞానం పొందుతావు అని గుణాల వర్ణన ఇస్తున్నారు ఆయన అంతా చక్కగా. ఎన్ని గుణాలు ఉన్నాయి కదా, మంచి గుణాలు. నాకు అవన్నీ అలాంటివి తెలియదు అమ్మ నాకు. ఆ గుణాల వర్ణనే చాలా టైం పట్టింది ఆయన చెప్పే. అమ్మో ఇన్ని గుణాలు మార్చి నేను కృష్ణ అనగనల్లా, కృష్ణ అనండి అన్ని గుణాలు అవే పోతాయి. మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా అమ్మా, నీకేది ఏ మార్గంలో నీ మనసు నిలుస్తుందో దాని యందు నీ మనసు పెట్టు. నీలో ఉన్న అవలక్షణాలన్నీ అదే తుడిచేస్తుంది. నీ అవలక్షణాలు సచ్చినా నువ్వు తుడుచుకోలేవు. ఎన్ని జన్మలెత్తినా భగవంతుడిని పట్టుకో, తప్పకుండా నీకు తెలియకుండా అవే రాలిపోతాయని నా అనుభవంలో నేను తెలుసుకున్నది. శాస్త్రం అయితే గుణాలన్నీ సంపాదించుకుని భగవంతుడు ఆత్మజ్ఞానానికి ఆ గుణాలు నీకు సహకారాన్ని అందిస్తాయి అని శాస్త్రజ్ఞానం చెప్తుంది. అవన్నీ నాకు సరిగ్గా తెలియదు. కానీ నేను అనుకుంటాను కృష్ణ అంటేనే నేను ఎంతో ఆనందంగా జీవనయాత్ర చేశాను. ఎలా మారాలన్నది ఆ కృష్ణ శబ్దమే నన్ను మార్చింది. ఏమో కృష్ణుడు అంటే నమలపించిదారి మురళీమోహనుడు కాదు, ఈ గాయత్రమ్మ దేహాన్ని నడిపే చైతన్య సారథి. ఏమో 84 లక్షల జీవరాశుల యొక్క అస్థి పంజరాలను కదిలించేవాడే ఆయన. అంటే దాని ముద్దు పేరు నాకు కృష్ణ. నాలో ఆత్మగా ప్రకాశించే
ఆత్మే కదా అందరిలో ఉన్నది, రెండోది లేదు కదా అమ్మ. దాన్ని అనేక రకాలుగా మనం చూస్తున్నాం. కృష్ణ అని ఒకళ్ళు, రామ అని ఒకళ్ళు, ఈశ్వర అమ్మ, ఎవరిష్టం వాళ్ళది అమ్మ. నీకు ఒకరికి కాజా ఇష్టం ఉంటుంది, ఒకరికి లడ్డు ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి జిలేబీ ఇష్టం ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళకే. ఇదే చాలా గొప్పది, నా రుచి నాకే గొప్పగా ఉంటుంది కదా. ఎదుటివాడి రుచి కూడా అంతే కదా. తెలివైన వాడి అన్నిట్లో ఉన్న పంచదార ఒకటేనని ఎవరైతే గుర్తిస్తాడో వాడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోతాడు. వాడికి వాదనలు అయ్యి ఏమి ఉండవు ఏమ్మా. అన్ని మార్గాల్లో ఉన్నది ఒక్కటే సత్యం ఏమ్మా. నువ్వు ధర్మంగా జీవనయాత్ర చెయ్యి, అదే కృష్ణుడు. నువ్వు జ్ఞానిగా ప్రకాశించు, అదే కృష్ణుడు అమ్మా. కృష్ణుడు విడిగా వ్యక్తమవుతున్నాడు ఆయన అమ్మా, మనందరిలో ఉండి వ్యక్తం అవుతున్నాడు. జ్ఞానిగా వ్యక్తం అవుతున్నాడు. ధర్మంగా ఎవరైతే జీవనయాత్ర చేస్తున్నారో వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతున్నాడు. కృష్ణుడు విడిగా ఉన్నాడు ఆయన. నీ వైపు నేను చూసి నన్ను నేను తెలుసుకుంటే నువ్వు కృష్ణుడివే, అందరూ కృష్ణుడిలే. పురుగుని చూసినా కృష్ణుడే, ఏది చూసినా అమ్మా. నిజంగా స్వయంభూ క్షేత్రం అంటే ఏది ఇదే కదా అమ్మా. అమ్మా ఇది ఎప్పుడైతే నీకు స్వయంభూ క్షేత్రమైన అర్థమైందో 84 లక్షల జీవరాశులు కూడా నాకు స్వయంభూ క్షేత్రాల్లా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఆత్మ తప్పించి ఇంక ఏది లేదు సుమా. దేని నుంచి నువ్వు మానవ దేహాన్ని పొందావో ఏమ్మా, అక్కడి నుంచి అవన్నీ కూడా ఆత్మగానే కనిపిస్తున్నాయి. నీకు రెండోది కనిపించడం లేదు ఏమ్మా. స్వయంభూ క్షేత్రాలు అంటే ఇప్పుడు ఏమంటారు అమ్మా? జ్యోతిర్లింగాలంటే ఏమంటారు అమ్మ? మన స్వామి ఒక ఆయన శ్రీశైలంలో మాకు భాగవతం అయిపోయిన తర్వాత వస్తుంటే, కార్తీక మాసం కాబట్టి ఈ దీపాల గురించి ఆలోచన చేయకు, నీలో వెలిగే దీపం గురించి ఆలోచన చేయి అన్నాడు. అంతే ఒకటే మాట అమ్మ. ఎన్ని విన్నా నీ వైపుకి నువ్వు రావాల్సిందే అమ్మ. నేను అంటాను, భగవంతుడిని ప్రేమగా ఆరాధించండి. నువ్వు జన్మనిచ్చిన కొడుకుని ప్రేమించమని నీకు ఎవరొచ్చి ఒక సత్సంగం చేయలేదు, పుట్టగానే గుండెలు కత్తుకుంటున్నావు నువ్వు అమ్మ. అలాగే నీ కడుపులో ఉన్న పాపాయికి నీకు ప్రాణం భగవంతుడే కదా అమ్మ. మరి అలాంటి ఆయన్ని ఇన్ని సత్సంగాలు ఇన్ని సంవత్సరాలు వినాల్సి వస్తుంది. ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. మనం ఒక్క అడుగు ఆయన ఇలా తప్పుకుంటే నువ్వు లేవు. ఈ దేహాన్ని వదిలేశాడు అనుకోమ్మా, నువ్వు ఉన్నావా అమ్మ? మరి ఎందుకు మనకి ఇంత అహంకారం? ఒక్క నిమిషం కూడా భగవంతుడు ఆత్మగా లేకపోతే ఈ దేహం పడిపోతుందే. మరి ఆయన కన్నా గొప్పవాడు మన జీవితంలో ఇంకొకళ్ళు ఉన్నారంటారా అమ్మ? నేను మా వారు నాకు తాళి కట్టినప్పుడు భారీగా ఆనందించానము, పిల్లలకి జన్మనిచ్చినప్పుడు ఇంకా ఆనందించానము, ఆయన ఇల్లు కడితే ఆనందించానము, ఏమైనా కొనుక్కోమని ఇస్తే ఆనందించానము. ఇవన్నీ ఆనందాలు ఆ రోజుకే అనిపించాయి. కానీ భగవంతుడిని ఇంత గొప్పవాడు, నన్ను నడిపేవాడు ఆయన. తాళి కట్టినవాడు నాకు ప్రాణం పోయలేడు ఏమ్మా. శ్వాసనిస్తాడా తాళి కట్టినవాడు ఏమ్మా? లేదా నా పుట్టింటోళ్ళు ఏమన్నా డబ్బాలో పెట్టి అత్తింటికి పంపించారా నన్ను? ఇది ఎవరు చేస్తున్నారు? ఆలోచన ఎప్పుడు మనకి కలగలేదమ్మా అలాంటి ఆలోచన. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో భగవంతుడి యందు మనకి తెలియకుండా ప్రేమ. ఎలా అయితే బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తల్లిగా నువ్వు ఎలాగైతే ఆనందిస్తావో ఏమో, ప్రాణమే అయినప్పుడు నా ఆనందం అంతా కూడా అతడే కదా. నేను పాపాయిని ప్రేమిస్తున్నానంటే నాకు పుట్టిన పాపాయిని తాను ఉండబట్టే కదా నేను ప్రేమిస్తున్నాను ఏమ్మా. ఎవరిని ప్రేమించినా ఎదుటి వాళ్ళలోని నేను ప్రేమించి తెలుసుకున్న సత్యమే ఉంది కదా అమ్మా. ఎంత గొప్పవాడమ్మా భగవంతుడు అమ్మా. భగవంతుడిని ఎప్పుడైతే గుర్తెరిగానో, ఓహో ఇంతకు ముందు నేను పొందిన ఆనందాలన్నీ కూడా క్షణికమే. ఈ ఆనందం ముందు అవన్నీ నీటి తుంపరలే, సాగరం కాదు అది తుంపరలే. అవన్నీ కూడా ఏదైతే నేను ఆనందం అనుకున్నానో అవన్నీ కూడా భగవంతుడి ఆనందంలో నీటి తుంపరలే. భగవంతుడు ఎవరంటే అనంతమైన ఆ సాగరం. మన ఈ ఇంట్లోకి సంబంధించిన ఆనందాలన్నీ కూడా తుంపరలే. భగవంతుడు అంటే ఆయన ప్రేమించాలి మనం ప్రతి క్షణం. నీ డబ్బు నీకు ప్రాణం పోయిదు, నీ ఇల్లు పోయిదు, ఏది పోయిదు. మరి ప్రాణమే ఆయన అయ్యి మనల్ని అందరినీ నడిపిస్తున్నాడే. నీది ఏదైతే ఆనందం అనుకుంటున్నావో ఆనందానికి కనపడకుండా ఆధారంగా తానే ఉన్నాడు కదా అమ్మ. ప్రేమించాలి కదా ఆయన్ని అమ్మ. నువ్వు ఇచ్చేది ఏమీ లేదు. ఇందాక మాతాజీ చెప్పినట్టుగా ఈ సర్వ సృష్టిలో నీది అనుకునేది ఏది లేదు. ఏదైతే నేను అనుకున్నావో అది కూడా ఆయన గిఫ్టే. ఇదే అమ్మ ఇచ్చింది అనుకుంటే, ఒక కిడ్నీ పోతే మరో కిడ్నీ అమ్మ తయారు చేసి ఇస్తుందా? లేదా డాక్టర్ తయారు చేసి ఇస్తాడా మనకి? ఎవరి సృష్టి ఇది అంతా కూడా అని. ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలో ఇలా చదువుకాక నాకు ఈ పేర్లన్నీ తెలియదమ్మ. కానీ భగవంతుడు అంటే గొప్పవాడు అంతే. ఇంకోటి నాకు గొప్పగా ఏది కనిపించదు.
నాకు ఇంకా ఏది గొప్పగా కనిపించదు అంతే. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నానంటే అందరిలో ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే ఏమ్మా. ఏదైతే నన్ను నడిపిస్తుందో అదే మీలో ఉంది ఏమ్మా. ఆఖరికి ముక్కు చెవులు ఏవి మార్చుకుంటారు కదా ఇప్పుడు అంతా కూడా. తను ఇచ్చిన చర్మం ఇక్కడ ఏదో తీసి ఇక్కడ వేస్తారంట. అప్పుడు కూడా డాక్టర్ ఏమి ఆ చర్మాన్ని సృష్టి చేయలేడు. చూడండి, నీ అందానికి కూడా ఆయన యొక్క సృష్టియే ఉపయోగపడుతుంది. మరి ఆలోచన చేయంటమ్మా, చెయ్యాలి. ఆయన గొప్పతనం అంతా నీ దగ్గరే ఉంది. ఆయన ఉండబట్టే నువ్వే చేసిన ఆయన ఉండబట్టే ఏమ్మా. భగవంతుడి యొక్క గొప్పతనం నీ దగ్గరే ఉందమ్మా. కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది ఏమ్మా. కాళ్ళు నడుస్తున్నాం, మనం చేతులతో అనేక పనులు చేస్తున్నాం. తినే ఆహారం ఎలాగా జీర్ణం అవుతుందో తెలియదు మనకి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఒక్క ఆత్మగా ఆయన ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆత్మగా ఆయన ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఏనాడైనా ఆలోచన చేసామమ్మా మనం? అమ్మా, నేను యాత్రలకు వెళ్ళినప్పుడమ్మా చీరలు పెట్టుకుంటాను, సెల్ ఫోన్ సరిగ్గా బయట పట్టుకోను, డబ్బులు అన్నీ పెట్టుకుంటాను. కానీ నేను ఏ పని మీద వెళ్తున్నానో దాని మీద నా ఆలోచన ఉంటున్నాను అమ్మా. ఒకసారి 2 సార్లు రాలేను, ముట్టుకోలేను. ఇప్పుడు అలా నీళ్ళు మందరి మీద పడలేను. ఏ పని కోసం నేను వెళ్తున్నానో ఆ పని అనేది 100% నా ఆలోచన ఉంటుంది. రెండోది చేయను, మళ్ళీ రెండోది చేయను నేను అక్కడ ఏమ్మా. అలాగే నేను ఎవరిని యాత్రలకు తీసుకెళ్ళను సుమండి ఏమ్మా అనుకుంటారు. అలాగా నేను ఆ సాధువుల భిక్ష కోసం వెళ్తాను. ఎవరైనా వస్తుందని అనుసరించే వాళ్ళు కొంతమంది నాకు తోడుగా ఉన్నారు, 10 మంది. మిగతా వాళ్ళు వస్తూ ఉంటే నేను మీకు గుడికి తీసుకెళ్తాను, ఆ వీధికి తీసుకెళ్తాను, ఎవరిని తీసుకెళ్ళను నేను. హాయిగా నా రూమ్లో నేను ఉంటాను, మహాత్ములను పిలుచుకుంటాను, వాళ్ళకి పెట్టుకుంటాను ఏమ్మా. ఆయనే తీసుకెళ్తాను. ఏమ్మా అమ్మా అబ్బాయి యాత్రలకు మటుకు నేను ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళలేదు. బృందావనం భగవంతుడు మనకి ఏదో ఎంత అంత ఇచ్చాడు. ఆ మధుర బృందావనం అంటే కృష్ణ పరమాత్మ అక్కడ నడయాలి కాబట్టి అదొకటి చేద్దాం అని చెప్పమ్మా. ఈ 14 సంవత్సరాల నుంచి బృందావనంలో కృష్ణాష్టమి చేసుకుంటున్నాను. అనేక వేల మంది వచ్చి ఉంటారు ఈ 14 సంవత్సరాల నుంచి. ఏమా అదొక ఆనందం. ఆనందం చూడండి, ఆనందమే భగవంతుడు ఏమా. పనికి శ్రమ అంతా ఉంది కానీ చాలా ఆనందాన్ని ఇచ్చే పని అది ఏమో. ఆనందాన్ని ఇచ్చే పని, మర్చిపోలేని ఆనందం అది ఏమో. శాశ్వతమైన బలాన్ని ఇచ్చేది అది ఏమో భగవంతుడి యొక్క తలంపు. అందుకని భగవంతుడి తలంపులో మన అవలక్షణాలన్నీ, ఇది నేను అనుకునేదే పెద్ద అవలక్షణం మనకు ఉన్నది. ఇది నేను. ఎక్కడున్నావు నువ్వు? ఏది నీది ఏమో. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదిలించే ఆత్మగా నీవు ఉన్నావు కదా. మరి నేను ఎక్కడున్నాను ఏమో. నేను ఎక్కడున్నాను? దీన్ని కదిలిస్తున్నావు, దీన్ని తయారు చేసావు ఏమో. అన్నీ ఆయన ఉండబట్టే వాయిస్ వస్తుంది. ఆయన లేకపోతే ఈ దేహం మాట్లాడుతుందా? ప్రతి గడియ ఈ జీవికి ఆధారంగా నువ్వు ఉన్నావు. మరి ఈ గాయత్రం ఎక్కడుంది ఏమో. ఇందులో ఎరుపుగా ఆయన ప్రకాశిస్తున్నాడు, ప్రాణంగా ఆయన ఉన్నాడు ఏమో. ఎటు చూసినా నీ వైభవం అంతా భగవంతుడు ఒక్కడే సుమండి. రెండోది లేనే లేదు. మరి అలాంటి ఆయన్ని ప్రేమించడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా. పొద్దుటే మన కోసం మనం బతకాలి తల్లి. మన కోసం మనకి ఏదైతే ఇష్టమైందో ఆ సాధన మనం ధ్యానము, జపము, ఓంకారము ఇలాంటిది చేయాలి. పొద్దుటే లేచి సెల్ ఫోన్ పట్టుకుంటే వేయాలి పట్మని ఒకటి ఏమ్మా. అందులో వినేది నీకు సహకారం ఇవ్వదు ఏమ్మా. చేసేది నిన్ను ముందే తీసుకెళ్తుంది. కొన్నాళ్ళే వినాలని చెప్తుంది శాస్త్రం, 40 సంవత్సరాలే వినాలి. తర్వాత అంతా నీ కోసం నువ్వు సాధన చేయండి. నాకు తెలిసి 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇప్పుడు పొద్దుటే మళ్ళీ 6 గంటలకు మళ్ళీ చెవులు సెల్ ఫోన్లు. ఏం వింటావు పొద్దుటే హాయిగా ప్రశాంతంగా కూర్చో. మధ్యాహ్నం సాయంకాలం నీ తెలియని విను, తప్పు కాదు. ఉదయం కూడా ఎందుకు సెల్ ఫోన్లో వినడం, పురాణాలు వినడం ఎంతసేపు? నీకోసం నువ్వు ఓంకారం చేసుకో, జపం చేసుకో. అది ఇచ్చే ఆనందాన్ని నీకు వినడం ఇవ్వదు. వినడం తెలియచేస్తుంది, చేసేది అనుభవానికి తీసుకెళ్తుంది. జన్మంతా మేము వింటాము అనుకుంటే ఇంకో జన్మకు మళ్ళీ వెళ్తావు నువ్వు అంతే. ఎప్పుడు చేస్తావు? నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి మళ్ళీ వింటున్నావు నువ్వు. అర్థమవుతుందా అమ్మా? నిన్ను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి మళ్ళీ వింటున్నావు. ఇప్పుడు ఒక ప్రారంధం ఎలాగే చేసుకొచ్చాము. ప్రారంధం ఎలా వైదొలుగుతుందంటే ఈ రోజుల్లోనే మనకి
మనం మంచిగా ఉంటే ఆ ప్రారంభం కూడా నిన్ను అంటకుండగానే నడిచి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఈ సత్సంగంలో ఉంటామమ్మా, మనకి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఏమిటి ఉంటాయి ప్రతి ఒక్కరికి. దీని అందు ఏకాగ్రత ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలియకుండా వెళ్ళిపోతుంది. భగవంతుడి తలంపు ఇచ్చేది అపురూపమైన వరం, అదొక్కటే తల్లి. భగవంతుడి తలంపులో ఎవరైతే ప్రయాణం చేస్తామో వాళ్ళకి వివేకం కలుగుతుందమ్మా. ఆ వివేకం మనల్ని తీర్చిదిద్దుతుంది తల్లి అమ్మ. ఆయన తలంపే అన్నిటికీ ఔషధం అంటాను నేను. ఆయన తలంపే అన్నిటికీ ఔషధం అంతే. అది అలాగనే నువ్వు స్వీకరించు. వీళ్ళు శ్వాసను గమనిస్తారు, ఈ క్రియాయోగులు ఇదంతా తత్వం ఉంటుంది వీళ్ళదంతా బోధతోటి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని వీళ్ళు అంటారు. వీళ్ళు చేయాల్సిందే, ధ్యానాలు ఎవరైనా చేయాల్సిందే అమ్మా. చేస్తేనే అజ్ఞానం వైదొలుగుతుంది ఎవరికైనా. బోధ అంతా తెలియచేస్తుంది అంతే అమ్మా. అంటే ధ్యానం కావాలి, ఓంకారం కావాలి అమ్మా, కావాలి. ఇప్పుడు పూర్వకాలం ఋషులు అడవులకి ఎందుకు వెళ్ళిపోయారు అమ్మా? ప్రారంభం ఎలా వైతొలుగుతుందో అని నాకు ఇలా అనిపించింది అమ్మ. వాళ్ళు కొంతమంది, నేను హిమాలయస్ వెళ్తాను కదా, సాధకులను చూస్తాను బాగా అని. నా జీవితం వాళ్ళే అంతే. నా జన్మకి అర్థం కూడా వాళ్ళే. మా జీవితం భగవంతుడి ఇస్తే నా జీవితానికి అర్థం వాళ్ళే అమ్మా. నా జీవనయాత్ర అదే. నీ గీత నా జీవితం, కానీ నా గీత నువ్వేనయ్యా అని పాడుకుంటాను నేను అమ్మా. నీకు భగవద్గీత నాకు జీవితాన్ని ఇచ్చింది, అర్థాన్ని ఇచ్చింది. నేనేం చేయాలి? నా గీత నువ్వుగా మార్చేసుకున్నాను అంతే నేను అమ్మా. నా గీతలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. గాయత్రం ఎక్కడుంది ఈ గీతలో అని వెతుక్కుంటున్నానే కానీ అమ్మా, ఇంకొకటి ఏది లేదు నా గీతలో. ఆయన ఒక్కడే నా గీత. ఎవరంటే ఆ పరంధాముడు ఒక్కడే అంతే అమ్మా. గృహస్థాశ్రమంలో నా ప్రారంభం ఇక్కడ పెట్టింది, కానీ ఇక్కడ నాకు ఏమీ ఆటంకం లేకుండా నాకు జీవనయాత్ర ఉంది. సన్యాసి ధర్మం వీళ్ళకి, సన్యాసి ధర్మం ఒక్కటి, అన్నీ వదులుకోవాల్సిందే వీళ్ళు అమ్మా. గృహస్థాశ్రమంలో అన్ని ధర్మాలు ఉన్నాయమ్మా. నీ మనస్థితిని బట్టి ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తావు. గృహస్థాశ్రమంలోనే ఉన్నాను నేను. నాకు ఈ కోరికలు ఆ కోరికలు ఏమీ లేవు. కోరికలు లేకపోవడమే సన్యాసి ధర్మం ఏమో. అర్థమవుతుందా తల్లి ఏమో? అలాగే వానప్రస్థాశ్రమంలో కూడా ఏమో దేహానికి సంబంధించిన కోరికలు ఏమీ లేవు. నాకు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏమీ లేదు. మరి ఈ చోట్లకి ఎందుకు వెళ్తున్నామంటే ఈ దేహం ద్వారా భగవంతుడు కొన్ని పనులు చేయిస్తున్నాడు, దానికోసం వెళ్తున్నాను నేను. నా కోసం వెళ్ళడాలే సొమ్మండి. అక్కడ ఏదో చేయాల్సింది ఉంది, దేహం అది పట్టుకుని వచ్చింది అమ్మ. ఆ పనుల కోసం నేను వెళ్తున్నాను అంతే అమ్మ. అక్కడ నేను పొందేది, నాకు కావలసింది ఏదీ లేదు అమ్మ. చేసి వచ్చేయడమే అంతవరకు. సన్యాసి అదే చేస్తాడు. గృహస్థాశ్రమంలో నువ్వు భగవంతుని పట్టుకుంటే అదే చేస్తావు. అయితే ధర్మాన్ని ఆచరించాలి. గృహస్థాశ్రమంలో ఈ రూమ్లో ఉన్న బుద్ధి ఆ రూమ్లో ఉండదు, ఆ రూమ్లో ఉన్న బుద్ధి ఆ రూమ్లో ఉండదు, మారిపోతూ ఉంటుంది. గృహస్థ వాసనలు ఉంటాయి కాబట్టి మనకి. అని భగవంతుని పట్టుకుంటే ఇవన్నిటిని దాటేస్తాము అంటాను నేను. ఆయన్ని పట్టుకుంటే చాలు ఏమో. నీలో అజ్ఞానం వైదొలుగుతుందో పాట పాడుకుంటాను, నీ ప్రేమ అనే నావలో పయనించని తండ్రి, ఈ భవసాగరాన్ని చాలా ఈజీగా నేను దాటుతాను అని అమ్మా. అలాగే అజ్ఞానం వైదొలుగుతుంది నీ ప్రేమలో అమ్మా. జ్ఞానభిక్ష నాకు దొరుకుతుంది. నేను ఎక్కడ లేనని తెలుసుకోవడమే జ్ఞానం అమ్మ. ఏ పని నా వల్ల జరగదు, ఏది మనం చేసేది లేదు. ఈ పాత్రల ద్వారా చేసేవాడు భగవంతుడు ఒక్కడే. సూత్రధారి పాత్రధారి అన్నీ ఆయనే అమ్మ. ఇంకా రెండోది లేదు తల్లి. రెండోది ఉందంటే అది నీ అజ్ఞానమే అంతే అమ్మ. అమ్మ భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడు మన అందరిలోనే ఉన్నాడు, ఆత్మగా ప్రకాశిస్తున్నాడు అమ్మ. నువ్వు సైలెంట్గా అందులో చేరిపోవటమే కానీ నీ అజ్ఞానం వైదొలిగితే నువ్వు అక్కడే ఉన్నావు అమ్మ. కెరటం ఎగురుతుందే కానీ సాగరం నుంచే ఎగురుతుంది కదా అమ్మ అమ్మ. అలాగే మనం అజ్ఞానం ఉన్నంతసేపు మనం అలాగే నేనుగా ఎగురుతాము. ఎప్పుడైతే భగవంతుడి ప్రేమలో అన్నీ వదులుకుంటూ పోతామమ్మా. ఆయన్ని ప్రేమించండి. ఆయన ప్రేమే అంతటా విస్తరింపబడుతుంది అమ్మ. నేను ఒకసారి కృష్ణ దర్శనం అయితే భయం వేసి కళ్ళు మూసుకున్నాను. తర్వాత కళ్ళు తెచ్చేసరికి ఏమీ లేదు అక్కడ. ఎప్పుడు నీతో ఉండాలంటే నేను ఏం చేయాలి కృష్ణ అంటే అందరినీ ప్రేమించమని చెప్పాడు ఆయన. అదే నేను నీకు తోడు అని చెప్పాడు ఆయన. ద్వారకలో నీతోనే ఉన్నానని చెప్పాడు ఆయన. మరి ఇంతకన్నా గురుబోధ ఎక్కడ ఉంటుందంటారు? నడవాల్సింది నేనే అమ్మ. భగవంతుడు ఒక్కడే, ఆ ఒక్కడు మనలోనే ఉన్నాడు. నేననే అజ్ఞానాన్ని వైదొలిగి చూడు నువ్వు. దానికోసం సాధనలు కొంత అవసరమే. భగవంతుడిని ప్రేమించేవి ఎన్నో చెప్పారు మనకి అమ్మ. ప్రేమ మనలో పుట్టాలి అంటే అమ్మ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో నీకు ఏది ఇష్టమైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గమ్యం ఒకటే కాబట్టి.
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అమ్మ. దీనికి ధర్మంగా ప్రేమగా ఏ జన్మలో నువ్వు ఉంటావో ఆ జన్మలోనే ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది అమ్మ. ధర్మం ప్రేమ ఇవి రెండు ఏ జన్మలో నువ్వు నడక ద్వారా తెచ్చుకుంటావో అప్పుడే ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే చేరిపోతావు. నదులన్నీ సాగరంలో కలిసినట్టుగా అమ్మ ఈ జీవాత్మలన్నీ కూడా అమ్మ కలిసిపోవడానికి ఇక్కడే ఉంది కదమ్మా, ఎక్కడో ఏమీ లేదు, ఇక్కడే ఉంది. అంతటా నిండి ఉన్నవాడు హృదయంలో. నా కృష్ణుడు రెండో లెసన్ చెప్పలేదు తల్లి, నీదే నువ్వు నేను ఒకటే ఉన్నది నేనే అని అన్నాడు ఆయన, అంతే. ఇంకో రెండో లెసన్ చెప్పలేదు. వైకుంఠం ఎక్కడుంది కృష్ణ అంటే అది ఇదే అని చెప్పాడు. నీ దేహమే వైకుంఠం, ఈ దేహాన్ని నడిపే ఆత్మయే నేను అన్నాడు ఆయన. ఇంకో రెండో చోట ఉంది అని ఏ పాటలోని చెప్పలేదండి ఆయన. మరి నేను బుద్ధిగా వినాలి కదా, మిగతా అన్నీ ఏం చెప్పాయో నాకు తెలియదు. నువ్వు నేను ఒకటే, ఉన్నది నేను ఒక్కడిని అని చెప్తున్నాడు ఆయన. ప్రతి పాటలో అది చెప్పాడమ్మా నాకు. రెండో లెసన్ చెప్పలేదు కదా, మన దగ్గరే ఉన్నాడు కదా ఆయన. మన దగ్గర చూసుకుంటున్నాము మనం. చూసుకోవాలి, మీరు చూస్తారులేండి. నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. నీ ప్రేమనే నామలో పయనించని ప్రభు, దాటదనయ్య భవసాగరమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు, దాటదనయ్య భవసాగరమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు, వీడదనయ్య జ్ఞానమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు, దాటదనయ్య భవసాగరమును చేరదనయ్య తీరమునకు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. ఈ పాట ఏమని చెప్తుందమ్మా, ఆయన తల నీ ప్రేమ అనే నావ. నేను అడుగుతాను, నీ ప్రేమ అనే నావ అంటే ఏంటి? నావ అంటే ఈ దేహమే అమ్మా. ఆయన ఇచ్చిందే కదా తల్లి. నీ ప్రేమ అనే నావలో ఆయన ఇచ్చిన ఈ దేహంలో నా ప్రయాణం సాగుతుంది. దేహం నేను కాదు అమ్మా. దీన్ని తోడు చేసుకుని నేను ప్రపంచాన్ని దర్శిస్తున్నాను, నన్ను నేను దర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను అమ్మా. ఇది ఆయన ఇచ్చిన గిఫ్ట్, మనకి అపురూపమైన దేహం అమ్మా. దీన్ని తయారు చేసి మనకి ఇచ్చాడు ఆయన. ఎంత గొప్పవాడండి. 84 లక్షల జీవరాశుల యొక్క అస్థి పంజరాలను తయారు చేశాడే ఆయన అమ్మ. 84 లక్షల జీవరాశుల యొక్క అస్థి పంజరాలు చూడండి. ఇలా ఆలోచన చేయండి అమ్మా. ఆయన మీద ఎంత ప్రేమ పెరుగుతుంది మనకి. ఎన్ని చేశాడు ఆయన. ఏ సైన్స్కి అందదు ఈ దేహం అమ్మ. కిడ్నీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ కిడ్నీ చదివిన డాక్టర్ ఇక్కడ వైద్యం చేస్తాడు, గుండె చదివిన వాడు ఇక్కడ చేస్తాడు. ప్రాణం ఎక్కడుందో తెలుసుకోగలడా తాను? దేనికైనా అందుతుందా అండి ప్రాణం యొక్క రూపం, ఆత్మ యొక్క రూపం ఏమో నీ అనుభవంలో ఉంది, అదే నువ్వు. కాబట్టి చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. నీ ప్రేమ అనే నావలో నన్ను ప్రయాణించిన తండ్రి అమ్మ, భవసాగరాన్ని ఈ సంసార ఆలోచనలు నేను దాటుతాను. అలాగే నీ ప్రేమ అనే నావలో నేను ఇంకా నా వైపు నేను పోతుంటే ఈ అజ్ఞానం కూడా నన్ను వదులుతుంది. నేను అనుకునే అజ్ఞానాన్ని, ఉన్నది జ్ఞానమే కదా. ఇది మనకు భగవంతుడు చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆయన ఇచ్చిన ఈ దేహంలో నా ప్రయాణం, అజ్ఞానం అనే ప్రయాణం సాగుతుంది అమ్మ. మరి ఇది ఆయన ఇచ్చిందే కదా తల్లి అమ్మ.
ఇంత గొప్ప కానుకని ఇచ్చాడే 84 లక్షల జీవరాశుల్లోని దీన్ని మించింది ఉందంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మా నాన్న జన్మనిచ్చారు వచ్చేసాం అనుకుంటామే కానీ దీన్ని మించింది అసలు ఆయనే తయారు చేయకపోతే ఎవరిస్తారమ్మా? ఎంత గొప్పవాడమ్మా భగవంతుడు, మరొకటి గొప్పది లేనిదే భగవంతుడు. నేను అదే అనుకునే, నేను మొన్న అరుణమ్మకి సత్సంగం ఉంది, ఇలా మాతాజీ వస్తున్నారు రెండమ్మ అని ఫోన్ చేశాను ఆవిడకి. ఆవిడతో మాట్లాడుతున్నాను, శబరిమాత శ్రీరామచంద్ర ప్రభు అలా కనిపిస్తున్నారమ్మ. ఇంకేం మాట్లాడతాను, ఆవిడతోటి మాట్లాడలేకపోతున్నాను, సత్సంగం ఉందని చెప్పలేకపోతున్నాను, దర్శిస్తున్నాను అలాగా. తర్వాత ఆ దర్శనం అయిన తర్వాత అమ్మ నాకు ఆ రామచంద్ర ప్రభు శబరిమాతను ఎప్పుడు చూడలేదు, రామయ్య 4-5 సార్లు దర్శనం ఇచ్చాడమ్మ, నా భాగ్యం అదే తల్లి, ఇంకేమి కాదు. శబరిమాత దర్శనం అయిన తల్లి అంటే నేను రామనామం రాసుకుంటున్నానమ్మా అని చెప్పి. ఇదే భగవంతుడి అందు మన ప్రేమ. పోతనామాచుడు సమాధి శిథిలం అయిపోయింది తల్లి, అయిపోయి మళ్ళీ కొత్తగా కట్టారు. మనకు తెలియదు అసలు బమ్మెర ఊరు అనేది ఉంటుంది అక్కడ, అలా ఏమీ తెలియదు. ఎందుకో సడన్గా మా వారికి ఏది ఎదురు చెప్పనమ్మా భయం. నేను అక్కడికి పోతనామాచుడి దగ్గరికి నాకు వెళ్ళాలని ఉంది, నన్ను పంపించాలి మీరు అన్నాను. నీ ఇష్టం వచ్చినట్టు గంతులేస్తున్నావు, నువ్వు శ్రీశైలం నుంచి వచ్చావు అప్పుడే మొదలెట్టావా అని అన్నారు నన్ను కోపం. కానీ అంటే మాట్లాడుకుంటున్నాను, ఈరోజు అడిగినా మనకు ఉపయోగం లేదని మళ్ళీ మొదలు అడిగాను. ఆ రోజు ఆయన బిజీగానే ఉన్నారు. 3వ రోజు సరే వెళ్ళి ఈ రోజు అన్నారు. 10:30 అయింది, అప్పుడు ఆయన ఓకే అన్నారు. నాకు దగ్గరలో ఎవరున్నారబ్బా, నేను ఒకదాన్ని వెళ్ళాలని గుడిలక్ష్మి ఫోన్ చేశాను, వస్తానంది, వెళ్ళిపోయాం ఇద్దరు వెంటనే. వెళ్ళేసరికమ్మా అక్కడ ఆయన సమాధి మళ్ళీ కొత్తగా కట్టారు తల్లి, పువ్వులతో అలంకారాలతో ఉంది. నేను ఏ రోజైతే ఇక్కడ గొడవ చేశాను వెళ్తానన్న రోజు అది మళ్ళీ కొత్తది ఓపెన్ చేశారమ్మా. ఆ రోజు ఓ మినిస్టర్ వచ్చి ఇక్కడ నన్ను పీకే, ఆయన గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. పోతనామాచుడు కదా మనకి భాగవతం అందించాడు, ఇక్కడే బొమ్మెర దగ్గర కదా, ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టుకోవాలని ఒక ఆలోచన పుట్టిందమ్మా. పుట్టడమే ఆయన అడగటం అమ్మా. అలా మన జీవితంలో అమ్మ ఎన్నో భగవంతుడి వైపు తిరిగే ఇలాంటి ఎన్నో మన జీవితాల్లో జరుగుతాయమ్మా. అమ్మ అది స్టార్ట్ అయ్యే రోజున కొత్తది మనల్ని తీసుకెళ్ళడానికి భగవంతుడు కాస్త ఆశని ఇచ్చాడు. ఇంట్లో కుదరలేదు, మన ప్రారంభం ఆపింది. కానీ 3వ రోజు వెళ్ళేసరికి ఆ పువ్వులు అలంకారాలతోటి అది అలాగే ఉందమ్మా. అక్కడ వెళ్ళి ఆయన సమాధి మీద ఇలా తలపెట్టి కొంతసేపు అలా ఉండిపోయాను. చాలా ఎప్పుడూ ఆయన 600 సంవత్సరాల క్రితం ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన భాగవతం అనే మహత్తర గ్రంథాన్ని మనకి ఆయన ఇచ్చాడు అమ్మ. ఆయన పోతనామాచుడికి రామచంద్ర ప్రభు కనిపించి భాగవతం రాయమంటాడు ఆయన. నేను అనేకసార్లు భాగవతం చెప్పించుకున్నానమ్మా. శ్రీశైలంలో మరి అమ్మగారు మన ఆధ్వర్యంలో చెప్పించుకున్నారు. చాలా చోట్ల బద్దిరి, గంగోత్రి అన్ని చోట్ల మా పాతింటి దగ్గర అన్ని చోట్ల భాగవతం చెప్పించుకున్నాను. పోతనామాచుడికి భాగవతం రాయమన్నాడు, ఆ రాసింది నాతో చేయించాడు ఆయన అని. మొన్న శ్రీశైలంలో భాగవతం రేపు మొదలవుతుందనగా శ్రీరామచంద్ర ప్రభు ఇంతదాకా దర్శనం ఇచ్చాడమ్మా. మర్నాడు భాగవతం మొదలైన రోజు రెస్ట్కి రూమ్లోకి వెళ్ళిపోతాను, అదైన వెంటనే నలుగురు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నలుగురు దర్శనం ఇచ్చాడమ్మా. నీకు రాయమని చెప్పాడు, చెప్పించినందుకు నాకు ఈ దర్శనం దొరికిందని పోతనామాచుడి వైపు తిరిగి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఏమ్మా. చాలా ఆనందం కదా అమ్మా. ఏం ఆలోచిస్తావమ్మా ఈ సంసారంలోని, ఏదో డ్యూటీ చేసి అవతలకపోక ఏమ్మా. ఇదే యథార్థం అనుకుంటే నువ్వు నష్టపెట్టుకుంటున్నావు, నువ్వు సుఖానికి దూరం అవుతున్నావు, అసలైన ఆనందానికి. ఇది యథార్థం అనుకోవడం వల్ల అమ్మా అర్థమవుతుందమ్మా. అదే భగవంతుడిని పట్టుకున్నాం అనుకోండి, మన కర్మ ఇక్కడ డ్యూటీ చేయిస్తుంది, చెయ్యాలి తెచ్చుకున్నాం కాబట్టి అమ్మ. డ్యూటీగా తీసుకుంటే అది మనకి కర్మ కాదు తల్లి అమ్మ. చేసుకొచ్చినవి అన్నీ అనుభవించి తీరాల్సిందే. అది కూడా పరమాత్మ పరమాత్మ తలంపులో నీకు తెలియకుండా కర్మ దాటిపోతుంది అమ్మ. భగవంతుడి తలంపులో ఉన్నాం అనుకోండి, కొత్త కర్మ మనకి ఏమీ యాడ్ అవ్వట్లేదు కదా. ఆ గంట ఆయన కోసమే ప్రయత్నిస్తున్నాం కదా, ఎలా గమనించినా ఆయన కోసమే ప్రయత్నిస్తున్నాం. ఆ కర్మ నీకు ఆ యొక్క తలంపు నీకు కొత్త కర్మ వస్తుందా అమ్మ? రాదు కదా, పాతది అలాగే అనుభవించాలి. ఇలా ఎలా దాటాలి అంటే ఆయన తలంపులు అన్నీ దాటచ్చు. నువ్వు ఆ ప్రయత్నం చేయడం లేదు కాబట్టి అమ్మ మళ్ళీ జన్మలకు వస్తున్నాం మనం. ఇప్పుడు మహాత్ములు అంతా కూడా వెళ్ళి 7 గంటలు 8 గంటల రాత్రులు అంతా జపధ్యానాలతో ఉంటారు. ఆ 8 గంటలు వాళ్ళకి కర్మ ఏడైందంటారా అమ్మ? ఏడవలేదు కదా. అలాగా జన్మ రాహిత్యానికి వాళ్ళ యొక్క తపన ఉంది కదా అమ్మ అక్కడ.
మనం సంసారంలో పడి మనం ఈ తపన ఈ సంసారం యొక్క ఆలోచనతోటి మళ్ళీ కొత్త కర్మ, నేను అనుకునేదల్లా కూడా కొత్త కర్మే, ఇది నాది అనుకున్నదల్లా కూడా కొత్త కర్మే. నీకు ఎవరు అనుకున్నా సరే అమ్మా, ఎవరు అనుకున్నా సరే మళ్ళీ నాది అనుకునేది కర్మగా యాడ్ అవుతుంది తల్లి. నువ్వు భగవంతుడికి దూరం అవుతున్నావు, దగ్గరగా ఉన్నవాడికి దూరం అవుతున్నావు అమ్మా. దగ్గరగా ఉన్నవాడికి మొగుడి దగ్గరికి వెళ్ళాలంటే 10 అడుగులు వేసి కాఫీ ఇవ్వాలి, 10 అడుగులు వేయాల్సిందే. ఇలాంటి మాతాజీల దగ్గరికి, ఇలాంటి యోగుల దగ్గరికి వెళ్ళాలంటే 10 అడుగులు వేయాల్సిందే కదా. పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే 10 అడుగులు వేయాల్సిందే కదా. నీ దగ్గరికి నువ్వు పోవడానికి ఒక్క అంగుళం కూడా దూరం లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నవాడి దగ్గరికి ఏం దూరం ఉందమ్మా, నీ అజ్ఞానం తప్పించి అమ్మా. అన్నీ ఆయన చేస్తున్నాడే, అదే నాకు పిచ్చి. నా జుట్టు పీక్కులు మొట్టేయాలంటుంది ఒకసారి అమ్మ. ఇక్కడే ఉండి అన్నీ ఆయనే కదా అమ్మ చేసేది అమ్మ. ప్రాణమే ఆయన అయినప్పుడు నీకు అంతకన్నా ఏముంటే మరి ఉపయోగం ఏముంది? ప్రాణం లేనప్పుడు ఏమనుభవిస్తావు నువ్వు? ప్రాణమే ఆయన కదా. ఇలా అని నా ప్రాణం అంటావే, నా మనవరాలు నాకు ప్రాణం అంటావే, నువ్వు నా పిల్లలు నాకు ప్రాణం అంటావే, భగవంతుడి మీద వేసుకుంటున్నావు. అంతకన్నా గొప్పది కూడా లేదు కాబట్టి అలాగా ఆయన్ని మనం ప్రేమించాలి అమ్మ. అర్థమవుతుందా తల్లి? భగవంతుడిని ఎందుకు ప్రేమించాలండి? ప్రాణమే అతడు. శ్వాస రూపంలో ప్రాణం ప్రతి ఒక నిమిషం కరోనాలో ఇందుకని ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయారమ్మా. శ్వాస లేక కదా. శ్వాస ఎవరి కృష్ణ అన్నాను, మనకి ఏం తెలియదు అసలు. నాకు అసలు ఇప్పుడు తెలియదమ్మా, అప్పుడు తెలియదు, ఇంకెప్పటికీ తెలియదు. శ్వాసగా నేను మారానని స్వయంగా ఆయన చెప్పాడు. దేహాన్ని ఇచ్చి బుద్ధినిచ్చి శ్వాసగా నేను మారిపోయానని కృష్ణుడే నాకు స్వయంగా చెప్పాడమ్మా. నాకు ఇంక దేంతో పని ఉంది చెప్పండి? సాక్షాత్ పరమాత్మ అయినా శ్రీకృష్ణుడే శ్వాసగా నేను మారాను. ఎంత పిచ్చి! శ్వాస లేకపోతే ఒక్క గడియ ఎవ్వరూ లేవు. మంచినీళ్ళు లేకపోతే 1 రోజు బతకొచ్చు ఏమో, తిండి లేకపోతే 4 రోజులు బతకొచ్చు. శ్వాస లేకపోతే ఒక్క గడి కూడా మనకి జీవనయాత్ర లేదు. మరి అలాంటి ఆయన్ని మనం ప్రేమించాలి కదా అమ్మ. వింటే ప్రేమించినట్ట, ఆయన గురించి తెలుసుకుంటే వీళ్ళందరూ వచ్చారంటే ఆసక్తి ఉండబట్టే వచ్చారు ఏమో. ఆసక్తి లేని వాళ్ళు వస్తారా అమ్మ సత్సంగానికి? అమ్మ మనం ఎంత ప్రయత్నించినా రారు. భగవంతుడి గొప్పతనం తెలియకపోతే ఎందుకు వస్తారమ్మా? ఇదే రోజు ఇంకో పవిటి ఫంక్షన్ ఉందనుకోమ్మ, పుట్టినరోజు, అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కువ అమ్మ. వాళ్ళు ఏమన్నా అనుకుంటారంట అమ్మ. వాళ్ళు అనుకునేదే ముందు భగవంతుడిని పొందడానికి వచ్చిన ఈ జన్మ నువ్వు పాడవకని చెప్తాను నేను అమ్మ. సత్సంగం ఉంటే సత్సంగానికి ఓటేయి, అవన్నీ వదిలేయి. సత్సంగం ఉన్నప్పుడు దీనికి ఓటేయండి, లేనప్పుడు వెళ్ళండి, తప్పేమీ కాదు అది. కానీ సత్సంగం అంటే నువ్వెవరవో, నువ్వు ఎందుకు వచ్చావో అన్నీ తెలియచేస్తుంది ఇక్కడ నీకు అమ్మ. నీ గురించి తెలియచేస్తుంది అమ్మ. అక్కడికి వెళ్ళి అన్ని వ్యామోహంలో పడిపోతాం మనం. నాకు బద్రీనాథ్లో మహాత్ముడు 12 సంవత్సరాలు పెట్టి అట్లకి వెళ్ళొద్దని చెప్పారమ్మా. అలాగే మానేశాను. 12 సంవత్సరాలు నేను ఎక్కడికి పోలేదు. మహాత్ముడు చాలా గట్టిగా చెప్పారు. ఈవిడ మంచి కృష్ణ డివోటీ అండి అని ఏదో చెప్పారు. చెప్తే అగాదిగా చూసి చాలా చికాగ్గా మాట్లాడారు ఆయన. నువ్వు 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళకు, హాయిగా కృష్ణ తలంపులో జీవనయాత్ర చెయ్యి అన్నారు. నిజంగా అది మనకి చాలా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరేం పెట్టుకున్నా ఎలా సింగారించుకున్నా మనకి ఏమీ అనిపించదు, ఏమీ అనిపించదు. మనం ఏం చేసుకోవాలో చేసుకుని వచ్చేస్తాం మనం. ఇప్పుడు వెళ్ళడం తప్పు కాదు, కానీ ఆ 12 సంవత్సరాలు నేను వెళ్ళి ఉంటే ఈరోజు ఇలా కూర్చునేదాన్ని కాదేమో అమ్మ. మహాత్ముల మాటలు మనం గౌరవించాలి తల్లి. గౌరవించి మన జీవనయాత్రలో మార్పు తెచ్చుకోవాలి. ఈవేళ మాతాజీ వచ్చి ఎన్నో చెప్పారు, మన బాగు కోసం చెప్పారు అమ్మ. మన బాగు కోసం అమ్మ, మనం బాగవటం కోసమే ఈ సత్సంగం అమ్మ. అందరూ కొంచెం కొద్దో గొప్ప తెలుసుకుంటారు అని కష్టపడి పెట్టడమే అమ్మ ఈ సత్సంగాలు అమ్మ. నిజంగా కష్టపడటమే అమ్మ. ఒక్కళ్ళు తెలుసుకున్నా ఉన్నారు, కొంతమంది తెలుసుకుని జీవనయాత్ర చేసేవాళ్ళు ఏమో, లేరని కాదు. అనుకోని వాళ్ళు, తెలియని వాళ్ళకి అమ్మ తెలియబడాలి. ఒక్కళ్ళైనా మారాలి. ఒక్కళ్ళు మారితే గాయత్రి అమ్మ నీ జీవితం ధన్యమైపోతుంది అనేవారు మా గురువు గారు. ఆయన అలా అనుకునేవారు, ఒక్కళ్ళు మారితే చాలా జన్మ రాయించాలి. ఆ వయసులో ఆయన ఎంత తపన పడేవారో. 2:30కి లేచి ఓంకారాలు రోజు 3 గంటలు చేయించేవారు ఏమో. పాలు ఇలా ఖర్జూర పండ్లే పెట్టేవారు ఆహారం. అదిని అందరూ తెలుసుకోవాలి భగవంతుడి యొక్క గొప్పతనం. గొప్పతనం ఏంటంటే నీ ప్రాణమే గొప్పతనం, అంతకు మించి ఏమీ లేదు నన్ను అడిగితే. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే నీ ప్రాణమే గొప్పతనం అంతే. నువ్వు ఎలా ఎంజాయ్ చేసినా ఆయన ఆధారమై ఉన్నాడు నీకు.
తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆధారం అతడే. ఎందుకు ఆయన గొప్పతనం అంటే నీ ప్రాణం ఆయన కాబట్టి గొప్పతనం అని నాకు అనిపిస్తుంది అనుభవంలో. శాస్త్రం ఏం చెప్పిందో నాకు తెలియదు, అనుభవమే శాస్త్రం. అలాంటి అవన్నీ నాకు అర్థం కావు. ఏ ఏ పదాలు కూడా వాడతారు. ఈ తత్వదాన స్వామీజీ లాగా స్ట్రాంగ్గా మాట్లాడతారు ఇవి కూడా కొన్ని. ఏంటి నాకు పలుకుదా ఉన్నా రావు నాకు. ఆ మాట గుర్తుపెట్టుకుని మళ్ళీ సత్సంగంలో చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు కూడా సేమ్ స్వామి అలాగే మాట్లాడతారు తత్వదానంద స్వామి. అంటే వస్తాయమ్మా. అంటే తెలుగులో మన వాడిక పదాల్లో లేనటువంటి మాటలు మాట్లాడతారు ఆయన. శాస్త్రోక్తంగా అంటారు అలాగా. మనం కొంచెం ఈజీగా అంటాము, వీళ్ళు పూర్తిగా పలుకుతారు అనమాట దాన్ని. అమ్మా అలా ఇదే కాదు, ఏదైనా అనేకమైనవి నేను విన్నాను. ఇప్పుడు ఇలా కూడా ఈవేళ ఆయన మాటలు 2-3 విన్నాను. ఆయన అలాగే పలుకుతారు. ఆయన శిష్యురాలు ఇవిడి ఉన్నారు ఇక్కడ ఇద్దరు, సౌజన్యమ్మ, సావిత్రి అమ్మ గారు. ఆయన శిష్యులు కొంచెం బాగా ఆలోచన చేస్తారు. తత్వదానంద స్వామి అంటే నిజంగా అదే చాలా గొప్పవాడు. ఆయన ఏమో గొప్పవాడు అంటే ఇప్పుడున్న సాధువుల్లో నాకు ఆయనే నచ్చుతాడు ఈ హైదరాబాద్లో. అమ్మ ఆయన అక్కడ నడికే నచ్చుతుంది నాకు. చాలా చాలా గొప్ప ఆయన. తను చెప్పేదంతా కూడా తన నడకలో ఉంటుంది ఆ స్వామివారికి. అందుకే ఎవరినైనా అడిగితే వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను నేను. భగవంతుని ఎందుకు ప్రేమించాలి? నీ ప్రాణం, ప్రాణాలతో ఒక గడి లేవు. నువ్వు లేకపోతే ఎవరున్నారు నీ కుటుంబంలో? నీకు ప్రేమించాలి కదా. గొప్పతనం ఏదైనా ఉంటే భగవంతుడిది ఒక్కడిదే. అమ్మ ఆయన గురించే చెప్పండి, మన ఇంట్లో వాళ్ళ గురించి వద్దు. మా ఆయన ఇది కొనిపెట్టాడు, నాకు అది కొనిపెట్టాడు, మీ ఇల్లు కట్టుకుని ఇలాంటి ఏం చెప్పకండి. ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్పిన భగవంతుడి గురించే మాట్లాడుకోండి. అది లేదంటే వాళ్ళు వస్తారు మా ఇంటికి, వినకపోతే అలాగా అని అడుగుతారు కొంతమంది. లేచి వెళ్ళిపోండి అక్కడి నుంచి. తప్పేమీ కాదు అది. పని మనసు అదంతా నీకు కర్మకు కారణం అవుతుందమ్మా. ఎవరి గురించో మాట్లాడుకునేదంతా కూడా నీకు దుఃఖానికి కారణం అవుతుంది. అది నువ్వు అనుభవిస్తావు. నువ్వు విన్నా అనుభవిస్తావు, చెప్పినా అనుభవిస్తావు. వాళ్ళు చెప్పారటని కదా కూర్చొని విన్నావు కదా, నువ్వు అనుభవిస్తావు. అమ్మా అర్థమవుతుందా తల్లి? అలాంటివన్నీ కూడా మన దుఃఖాలకి కారణం అవుతాయి. అదే ఎక్కడ కూర్చుంటే ఆయన గురించి తెలుసుకునేది నీ ఆనందానికి కారణమవుతుంది, నీ జన్మరాహిత్యానికి కారణమవుతుంది. అమ్మా ఇది తెలుసుకోండి అమ్మా. దుఃఖం వచ్చిందంటే నువ్వు నడిచి వచ్చావు, సుఖం వచ్చిందంటే నువ్వు పుణ్యం చేసుకుని వచ్చావు. ఈ రెండు నేను కాదు బాబోయ్ అనుకుంటే జన్మరాహిత్యానికి పోతాం. ఏమో ఏది మనది కాదు. మనది కానప్పుడే మనది మనం త్యాగం చేయగలం. అర్థమవుతుంది? ఏది నీదనేది లేదు ఇక్కడ. నాకు ఈ మధ్యలో అసలు ఏమీ తెలియట్లేదు, ఏమి ఇచ్చేస్తున్నానో తెలియట్లేదు. నా అందుబాటులో వాళ్ళు టైట్ చేస్తారులే అమ్మ, తాళాలు అయ్యి నాకు ఇవ్వరు. ఇచ్చిన మటుకి అసలు చేసేద్దాం ఏదోటి ఏది ఉంచుకోవాలనిపించడం లేదు. అలా ఏదో రకంగా అయిపోతాను. మైండ్ తినేది ఉంచడం, వస్త్రాలు ఉంచడం లేదు. ఏది నాది ఇక్కడ? నేను వెళ్ళిపోవాలి, నా దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఎక్కడో వైకుంఠానికి వెళ్ళాలని నేను అనుకోను. నా దగ్గర ఉన్నవాడు ఆయనే కదా అమ్మ. ఒక పిచ్చి ఏది అసలు ఏది కనపడితే అది ఇచ్చేస్తున్నాను. ఎవరికి తెలియట్లేదు అసలు ఏమి. నాది కాంది నాకెందుకు అమ్మ. నా అదేనేది కూడా నేను పోగొట్టుకోవాలి. ఇది నేను అనుకునేది ముందు పోగొట్టుకోవాలి. అలానే నాకు లోటు చేశాడా అమ్మ భగవంతుడు? దీనికి లోటు లేదు. ఏది నాది కాదనుకున్నప్పుడు నీకు ఏది లోటు లేదు తల్లి, అన్నీ నీకే. దేనికి లోటు చేశాడమ్మా ఆయన? దేనికి లోటు చేయలేదు నాకు. దేనికి లోటు లేదు. నిజంగా చెప్పాలంటే దేనికి లోటు లేదు. ఏది కనిపిస్తే అది ఇచ్చేస్తున్నాను. తెలియటం లేదు అసలు. ఈ మధ్యలో మరీ ఎక్కువైపోయింది బాగానేమో. 100 రూపాయలు కనబడుతుంది, ఇదే సాధువుకి ఇద్దాం. ఇంకోటి ఒక వస్త్రం కనబడితే ఇది ఎవరికో ఇచ్చేది. ఆ టైంలో ఎవరు వస్తే అడిగి ఇచ్చేయటం. అది ఏమీ తెలియట్లేదమ్మా అసలు అని. కానీ ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆయన్ని మర్చిపోయేట్టుగా చేస్తుంది. నాకు అది నాకు కావాల్సింది అది అమ్మ. అలా ఆయన్ని పట్టుకుంటే అమ్మ మన గుణాలన్నీ వైదొలుగుతాయి తల్లి. ఏది భగవంతుడికి దూరం చేసే గుణాలన్నీ వైదొలుగుతాయి. భగవంతుడికి దగ్గరయ్యే గుణం మనకే ఆయన ఇస్తాడు తల్లి అమ్మ. రామచంద్ర ప్రభు ఇలా జన్మించగానే గుణాలన్నీ వచ్చి ఆయన చేరిపోయాయట. ఎవరిని చేరిపోతే నేను కీర్తింపబడతాను అని చెప్పి ధర్మం, దానం, బలం, ధైర్యం అన్ని గుణాలు ఆయనే కదా. గుణాలంటే మంచి గుణాలంటే రామచంద్రుడే. అన్నీ వచ్చి ఆయన చేరిపోయినాయట. దాసికి కౌశల్య దాసి నేను ఒక్కసారి కౌశల్య రామచంద్ర ప్రభు జన్మ
ఆవిర్భవించగానే మెడలో ఒక హారం తీసి ఆ పని అమ్మాయికి ఇచ్చిందట. ఇది నాకు వద్దు, ఆ రామచంద్ర ప్రభువుని ఒక్కసారి ఎత్తుకునేటట్టుగా నాకు ఇవ్వమ్మా అని అడిగిందంట. రాముడిని ఎత్తుకుంటే చాలు, నాకు ఈ వజ్రాల హారం వద్దు. అలాగే భగవంతుడి తలంపులో మనం జీవనయాత్ర చేస్తే నీకు ఏ ఆలోచనలు రావమ్మా. ఆయన ఆలోచనలో ప్రయాణం చేసినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఆయనే కావాలి, ఆయనే కావాలి, ఆయనే కావాలి. ఆయన గొప్పతనాన్ని తలపోయింటాం. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీవున్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. బ్రహ్మ చేసిన బొమ్మ ఇది, ఈ బొమ్మను కదలించే ఆత్మగా నీవున్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది, ప్రతి గడియా నీ ఆధారముతో జీవన యాత్ర చేస్తున్న బొమ్మ ఇది. కదలించే ఆత్మగా నీవున్నావు, మరి నేనెక్కడా, నేనెవరో. ఈ బొమ్మలో ఎరుకగా ప్రకాశించే ఆత్మగా నీవున్నావు, కదలించే ఆత్మగా నీవున్నావు, మరి నేనెక్కడా, నేనెవరో, నేనెక్కడా, నేనెవరో. మరి అక్కడ ఉంది గాయత్రి అమ్మ. ఏదైనా చేస్తున్నా ఏమో, ఈ బాడీని నేను కదిలించగలనా, ప్రాణం నేనై ఉన్నానా, అజ్ఞానం తప్పించి ఏముంది తల్లి, అన్నీ భగవంతుడే చేస్తున్నాడు. మరి నీకు ఇంకా సంసారం ఎక్కడిది ఏమో. ఎవరిని చూసినా ఆయనే గుర్తుకు రావాలి మనల్ని. అవును, ఆయనలో ఆత్మగా ఉండి ఆయన్ని కదిలిస్తున్నాడు కదా అమ్మ. నా భర్త రూపంలో అతనే ఉన్నాడు, పిల్లల రూపంలో అతనే ఉన్నాడు, లేస్తే పని ఉండి చూస్తా వాళ్ళలోనే అతనే ఉన్నాడు. ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు మనకి. మరి ఇక్కడ భేదభావం ఎక్కడ పుడుతుందమ్మా మనకి? ఆయన్ని పట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళని ప్రేమించే స్థితిని మనకి కలిగిస్తాడు తల్లి. నింపాదిగా ప్రేమ అలుముకుంటుంది ఎప్పుడు ఆయన్ని ప్రేమలో. నీకు నువ్వుగా జనాలను అందరినీ ప్రేమించలేవు. ఆయన్ని ప్రేమలో ఆయనే ఉన్నాడు కదా అమ్మ. అప్పుడు ప్రేమగా ఏం పుడుతుందమ్మా మనకి? ఆయన నాకు చెప్పిన గీత అందరినీ ప్రేమించమని, నాకు చెప్పిన భగవద్గీత సర్వుల్ని ప్రేమించమని. ఆ ప్రయాణంలోనే నా నడక ఉంది అమ్మ. ఇంకా ముందుకు పోవాలి, నా వయసుకు నేను పోవాలి అమ్మ. పోతే ఉన్న పరమ సత్యంలో మనం కలవచ్చు. భగవంతుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతుడు. ఆయన బాహ్యంలో ఎప్పటికీ దొరకడు. తిరుమల నువ్వు 1000 సార్లు వెళ్ళి తల కొట్టుకో దొరకడు. అలాగే బృందావనం వెళ్ళి పరిక్రమణ రోజు చెయ్యి దొరకదు. ఎప్పుడైతే ప్రేమగా లోపలికి తిరుగుతావో నువ్వు, అప్పుడు ఆయన దొరికేది ఇక్కడే. అవన్నీ చెయ్యి, మనసు శుద్ధికే అవన్నీ కూడా. నువ్వు హుండీలు ఎంతైనా సమర్పించు, దొరకడు ఆయన. ప్రేమగా ఉండు ఏమో, నిన్ను నడిపేవాడు ఇక్కడే ఉన్నాడు. అతడే సర్వ సృష్టిని నడుపుతున్నాడు. ఒక్కడే ఒక్కడే ఇన్ని పాత్రలు ఎందు ఏ నామము జపించినా స్పందించేవాడు ఒక్కడే అంటుంది ఒక పాటలో. నువ్వు కృష్ణ అన్నా ఇక్కడే ఉంటుంది, రామ అన్నా ఇక్కడే ఉంటుంది అమ్మ. ఏదన్నా కూడా స్పందించేది ఆత్మే అని అంటారా? ఎన్ని రూపాలుగా ఉందంటారా? ఆ ఒక్కటే ఇన్ని రూపాలుగా ఉంది, అందరిలో ఉంది అమ్మ. మరి ఇది తెలుసుకోవాలి కదా తల్లి అమ్మ. అంతేగాని ఎక్కడికో వెళితే ఏదో వచ్చేస్తుందని ఏమీ కాదమ్మా. క్షేత్రాలు తప్పకుండా మనకి సహకారాన్ని అందిస్తాయి అమ్మ. కానీ హృదయ క్షేత్రంలోకి వెళ్ళినప్పుడే నీ గురించి నీకు అర్థమవుతుంది. మహాత్ముల ఆశీర్వాదం చాలా గొప్పది. ఆశీర్వాదం ఎవరిది గొప్పది అంటే మహాత్ముల ఆశీర్వాదమే గొప్పది. తప్పకుండా నీ వైపు నువ్వు తిరిగేటట్టుగా వాళ్ళ ఆశీర్వాదం మనకి సహకరిస్తుంది తల్లి. అందువలన మనం అందరం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి అమ్మ, అందరినీ గౌరవించడం నేర్చుకోండి తల్లి అమ్మ. మన అమ్మే మనల్ని బాగా చూస్తుంది అంతకన్నా.
కానీ అత్తని నువ్వు చూసినప్పుడు అమ్మలాగా నువ్వు నీ హృదయం వైపు వెళ్తావు తండ్రి. ధర్మం అంటే అదే అమ్మ. నీ ఇంట్లో ధర్మం లేదే బయట నీకు వచ్చేది ఏమీ లేదు. ఇక్కడి నుంచి ధర్మమైన నడవడిక నువ్వు బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు నీకు సహకారాన్ని తప్పకుండా అందిస్తుంది అమ్మ. అదే నాకు అనిపించిన ధర్మం ప్రేమ అంటే ఏంటి? మనవరాలకి 4 గంటలు తెలబోయినా తినిపిస్తున్నారు గోళ్ళ మీద గుమ్మాల మీద టీవీ సెల్ ఫోన్లు చూపెట్టి. అదే అత్తగారు మామగారు అమ్మ ముసలోళ్ళు అయిపోయి కొంచెం విసుక్కుంటున్నారు. మనవరాల మీద ఉన్న వ్యామోహం నిండి పెంచిన వాళ్ళ మీద లేదా అమ్మ? ధర్మం అంటే ఇదే. మనం తెలుసుకుని మన నడక మార్చుకునేది ఇవే. మన ఇంటి నుంచే ధర్మం మొదలవుతుంది అమ్మ. ప్రపంచంలో అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ వదిలేసి నీ యొక్క ధర్మాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఇలా సన్యాసిలో వెళ్ళిపోయే ధర్మం లేదు నీకు. గృహస్థాశ్రమంలో పని లేదు. వాళ్ళు ఎగిరే పక్షులు లాంటి వాళ్ళు ఎవరు ఆటంకం చెప్పలేరు. ఇక్కడ మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తేనే గుమ్మం బయటకు వెళ్తాం. ఏదైనా అంతే కదా. ఇలా వెళ్ళిపోతే అది ఎగిరే పక్షి లాంటి జీవితం. గృహస్థాశ్రమంలో కూడా ఈ ధర్మం ఉంది. భగవంతుని పట్టుకుంటే మనకి తప్పకుండా సహకారాన్ని అందిస్తాడు అని. హరి ఓం. మా గురుగారు ఎలా అనివ్వరంట. నేను మరి నాకు ఎలా వచ్చిందో తెలియదు. ఆయన వచ్చి అనిపిస్తారేమో అనుకుంటాను నేను. భగవంతుడి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు ఆ మహాత్ముడు. ఎప్పుడో 2:30కి లేచి సాధన చేయించే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజ్ఞారణ్యాన్ని ఇప్పుడు కాలం చేశారమ్మా. బ్రహ్మలీనులు అయ్యారు. తెల్లవారుజామున 2:30కి లేచి మాతో ఓంకారం, సాయంకాలం మళ్ళీ 9 ఎవరికి వచ్చేవారు కాదు. ఓంకారం జప ధ్యానాలు, భగవంత్ మధ్యలో ఆయన క్లాస్ ఉండేది. ఎందుకు చేయాలి ఇవన్నీ అనేదానికి. 88 ఏళ్ళు అన్నాడు బతికారు. అప్పటి వరకు లాస్ట్లో 1 సంవత్సరం తనను తాను వదిలేసుకున్నారు ఆయన. ప్రజలు అనారోగ్యం అనుకుంటారు. నేనైతే ఆయన తనను తాను వదులుకొని ఒక ముదిరిపోయిన పిచ్చిలో ఆత్మజ్ఞానం కలుగుతుందంట. ఈ పిచ్చి ముదిరిపోని కృష్ణ అంటాను నేను కూడా. అలాంటి స్థితిలో వారు బతికి దేహాన్ని వదిలేరు. తత్వవిధాన స్వామి వారు అనేవారు, నేను ఇద్దరికే నమస్కరిస్తాను ఎప్పుడు. ఒకటి దయానంద సరస్వతి గారికి, 2 మా గురుగారు అయిన ప్రజ్ఞారణ్య స్వామి, వీరిద్దరికే ఆయన నమస్కారం చేసేవారు. తత్వవిధాన స్వామికి పాలతోనే ఉండేవారు. ఆయన 3 పూటలు 3 ప్యాకెట్లు ఇలా చింపుకుని తాగేసేవారు. రీజన్ కాడి నుంచి ఆయన యొక్క జన్మ అంతా కూడా ఇదే ఆధ్యాత్మికమే. అంతే. ఎలా వీళ్ళు మారుతారు ఇదే. ఇంకా 2 ఆలోచన మైండ్కి లేదండి. మహాయోగులమ్మ మనం మారాలి. అలాంటి వాళ్ళు గురువుగా మనకు దొరికినప్పుడు ఎంతైనా మారచ్చు మనం అమ్మ. అంతా చేయించటమే. వినడం కొంతవరకే చెప్పేవారు స్వామి. చెయ్యండి అమ్మా చెయ్యండి అని. ఋషులంతా తపస్సు చేశారు. రమణ మహర్షి అరుణాచలంలో తపస్సు చేయలేదా అమ్మ? మరి ఏదో కూర్చొని ఆలోచన చేశారు కదా, అదే తపస్సు. అనేక మార్గాలు ఉన్నాయి. తన ఆలోచనలో తాను తపస్సు చేశారు. ఎవరి ఆలోచనలో చేసేది తన వైపు తిరిగేది అది తపస్సే అమ్మ. గోపెమ్మలు ఎప్పుడు కృష్ణుడు తప్పించి రెండోది లేదు. భగవంతుని ఏ విధంగా ప్రేమించే హక్కు మనకుందమ్మా. ఆయన నాకు భర్త, తపస్సే. ఆయన నాకు ప్రియుడు, తపస్సే. ఆయన నాకు సన్నిహితుడు, తపస్సే. అన్ని భగవంతుడిని నువ్వు ఏ విధంగా ప్రేమించినా అది తపస్సే అమ్మా. ఎందుకంటే నా నిజస్వరూపం జీవాత్మ. ఈ జీవాత్మ మీద హక్కు ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే అమ్మా. ఈ తాళి కట్టిన వాళ్ళు నేనన్నా ముందు పోవచ్చు, ఎవరికి టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మా. కానీ ఎప్పుడు శాశ్వతంగా మనకు తోడుండే ప్రతి దేవుడు భగవంతుడు ఒక్కడే. నువ్వు దేహం వదిలిన తర్వాత కూడా నీకు తోడు భగవంతుడే. ఇప్పుడు ఎవరంటారు జీవులన్నింటికి ప్రతి దేవుడు? చెప్పండి. భగవంతుడు ఒక్కడే. వీళ్ళకి మనకి 84 లక్షల జీవరాశుల మీద హక్కు ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. మిగతా అన్నీ వచ్చిపోయే బంధాలే అన్నీ కూడా. నేను ఇప్పుడు ఉన్నాను, ఇంకా 4 ఏళ్ళు పోతే ఉండకపోవచ్చు ఇంట్లోనే. మరి శాశ్వతమైన బంధమా అండి? దీని గురించి నేను ఆలోచన చేస్తానా? దీన్ని వదిలేక కూడా నాకు తోడుగా ప్రయాణం నా తండ్రి ఒక్కడే భగవంతుడు ఉంటాడు. ఇది ఏ బంధం ఉండదు తండ్రి. అది బతుకుండగా మనం తెలుసుకుంటే నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావని చెప్తున్నాను. ఆనందం నీ దగ్గరే ఉంది. నీ నడక ద్వారా తెచ్చుకునేది ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఇది ఒకళ్ళు ఇచ్చేది కాదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.